హలో గైస్, ఎలా ఉన్నారు? సారీ ఫర్ లేట్ రిప్లై. కొంచెం ఒంట్లో బాగాలేదు అండ్ నా ఏరియాలో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండేది వచ్చింది, అందుకని వీడియో అప్లోడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఈరోజు మనం మ్యాథ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చేయబోతున్నాము. టైర్ 2 లెవెల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని. ఓకే, ఇది సెక్షనల్ టెస్ట్. లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, ఏ సెట్ ఆఫ్ డేటా ప్రెజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ విత్ క్లాస్ ఇంటర్వెల్స్ and representative frequencies, okay, had mode 48. Okay, the lower boundary of the model class is 46.5, okay, and the frequency of the model class is 34, okay, and frequency class of the interval just preceding the model class is 32 and succeeding model class is 25, okay. See, వాడు ఏమంటున్నాడంటే మోడ్ వచ్చేసి 48.5 అంట. ఓకే, మోడల్ క్లాస్ అనేది ఉంటుంది కదా. మోడల్ క్లాస్ అంటే ఇప్పుడు 48:50 అలాగ ఉంటుంది కదా, అది మోడల్ క్లాస్. లోవర్ ఫ్రీక్వెన్సీ, లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇస్ 46.5. ఓకే, 48 కాదు, 46.5 ఉందంట లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్ సెల్ అనుకుందాం. అప్పర్ బౌండరీ ఎంత ఉందో మనకు తెలియదు, దాన్ని వదిలేసేయండి, మనకు దాంతో సంబంధం లేదు. ఓకే, దాని ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇస్ 34. లైక్ ఇప్పుడు ఉంటుంది కదా, 10 to 15 వచ్చేసి 20 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 15 to 20 మెంబర్స్ వచ్చేసి 25 మెంబర్స్ ఉన్నారు. అలాగా ఇదనమాట, ఇది 15 ప్రీవియస్ క్లాస్. సో ఇక్కడ 46.5 ఉంది కదా, ఇక్కడ ఎంత 35.5 టు సంథింగ్ ఎంతో ఉండొచ్చు. అది వచ్చేసి ఎంత అన్నాడు, ప్రిసీడింగ్ అన్నాడు కదా. ప్రిసీడింగ్ అంటే బిఫోర్ మోడల్ క్లాస్ వాస్ 32. ఓకే, అండ్ సక్సీడింగ్ మోడల్ క్లాస్ వచ్చేసి 25 అన్నాడు. యా, 25. ఓకే, మళ్ళీ వాట్ వాస్ ద విడ్త్ ఆఫ్ ది మోడల్ క్లాస్. విడ్త్ ఆఫ్ ది మోడల్ క్లాస్ అంటే ఇది హెచ్ అనుకుంటున్నాను నేను. ఆల్రెడీ ఫార్ములా ఉంటుంది, అది చెప్తాను. ఫస్ట్ ఫార్ములా తెలుసుకునే ముందు మనం దీన్ని F1 అనుకోండి, మోడల్ క్లాస్ని F1 అనుకోండి. దాని బిఫోర్ ఉన్న దాన్ని F0 అనుకోండి, దాని తర్వాత ఉన్న దాన్ని F2 అనుకోండి. ఓకే, అండ్ లోవర్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ని ఎల్ అనుకోండి, అండ్ విడ్త్ వచ్చేసి హెచ్ అనుకోండి, డిఫరెన్స్ని. ఓకే, ఇప్పుడు నేను ఫార్ములా చెప్పబోతున్నాను. ఫార్ములా వచ్చేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై F1 మైనస్ F0 టోటల్ ప్లస్ F1 మైనస్ F2 ఇంటూ, ఇది కాదు, ఇంటూ హెచ్. ఓకే, ఇది ఫార్ములా నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను స్క్రీన్ మొత్తం నిండిపోయింది కాబట్టి ఎరేజ్ చేస్తున్నా, మొత్తం ఎరేజ్ ఆన్ ఇంక్. ఇప్పుడు చూద్దాం. ఓకే, మనకి ఎంత మోడ్ వచ్చేసి 48.5, మోడ్ వచ్చేసి 48.5, లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఎల్ వచ్చేసి 46.5, అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇస్, ఓకే, F1 ఈజ్ ఈక్వల్ టు 34, F0 ఈజ్ ఈక్వల్ టు 32 అండ్ F2 ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, వచ్చేసింది కదా. ఇప్పుడు చూద్దాం. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, హెచ్ కదా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని కనుక్కోవాలి. ఓకే, విడ్త్. ఓకే, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 48.5 ఈజ్ ఈక్వల్ టు ఎల్ 46.5 ప్లస్ F1 34 మైనస్ 32 బై 34 మైనస్ 32 ఎంత వస్తుంది, 2 వస్తుంది. 2 ప్లస్ F1 మైనస్ F2 25 ప్లస్ ఎంత 7 చేస్తే వస్తుంది కదా. యా, 2 ప్లస్ 7 ఇంటూ హెచ్. 32 మైనస్ 25 చేస్తే ఇక్కడ 7 వచ్చింది. ఓకే, 2 ప్లస్ 7 ఇంటూ హెచ్. ఓకే, 46.5 ఇక్కడ తీసుకొచ్చేస్తుంటే 46.5 0 2 2.0 ఈజ్ ఈక్వల్ టు 2.0 ఈజ్ ఈక్వల్ టు 2/9 ఇంటూ హెచ్. ఓకే, ఇది క్యాన్సల్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది అప్పుడు. ఓకే, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, మనం ఎక్కడ మిస్టేక్ చేసినట్టున్నాము, లెట్ మీ చెక్ వన్స్. ఓకే, 32 ఉంది, F1 మైనస్ F0. ఓకే, 34. ఓకే, 34 ఇక్కడ 34 మైనస్ 25. ఓకే, 9 రావాలి ఇక్కడ. 2 ప్లస్ 9 11 9 రావాలి. సో ఇక్కడ 2 ప్లస్ 9 వస్తే 11 వస్తుంది, కింద 11 వస్తుంది. సో నేను దీన్ని మైనస్ చేస్తాను, దీన్ని మైనస్ చేయాలి. ఓకే, ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 11 వస్తుంది, ఆన్సర్ వచ్చేసి 11. ఓకే, యా, చూసారు కదా 11. నెక్స్ట్ క్వశ్చన్, ద మార్క్స్ అబ్టైన్డ్ బై 15 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ మ్యాక్సిమం 25 ఇన్ ఎ టెస్ట్ ఆర్ గివెన్ అస్ 13 or 11. ఓకే, ఇంత పెద్ద ఫ్రీక్వెన్సీ. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ దేర్ సెట్. ఓకే, మోడ్స్ అంటే ఏంటి, ఎక్కువ రిపీట్ అయ్యేది. సో ఏమేమి రిపీట్ అవుతుందో చూద్దాం. 13 11 16 12 13. ఓకే, 13 అయితే పక్కా రిపీట్, అదొక మోడ్ వచ్చేసింది.
ఇంకేదన్నా రిపీట్ అవుతుందా? 11 రిపీట్ అవ్వట్లేదు. 16, 15, 18, 12, 14, 10, 16, 15, 18, 12, 14, 10, 22, 15 రిపీట్ అవుతుంది చూడండి. 13, ఓకే 15 కూడా ఒక మోడ్, ఓకే వచ్చింది. మనకి ఇంకో మోడ్ ఉందో లేదో అవసరం లేదు. 15 ఇంటూ 5 తోటి దేని మల్టిప్లై చేస్తే డినామినేటర్లో అదే లాస్ట్ డిజిట్లో 5 ఉండాలి. ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది. ఆన్సర్ 195. డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఓకే. 2 friends and we started a business by investing 150 250k respectively. They agreed to distribute earnings in the same in the ratio of their investments. Okay. After 1 year the profit end was 6 lakhs. Okay. 600, okay, 6 lakhs again. Okay, each of them added 50,000 to the respective profits and invested in different project. If the project gave a yield of 4,20,000. ఓకే, నేనైతే మ్యాక్సిమం పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అన్ని టైం కన్సూమింగ్ కాబట్టి ఎగ్జామ్లో అయితే స్కిప్ కొట్టి లాస్ట్లో చేస్తా, ఒకవేళ టైం ఉంటే, లేదంటే చేయను. ఇప్పుడైతే మీకోసం చేస్తాను. ఎగ్జామ్లో కానీ ఇంత లెంత్ క్వశ్చన్ వస్తే స్కిప్ కొట్టడమే మనం. ఓకే, ఏ వచ్చేసి ఎంత 150k. ఓకే, బి వచ్చేసి 250k. ఓకే, in the ratio of the if the after a year then ఓకే మనకు కావాల్సింది దీంతో సమానం. ఈ కే కొట్టు, ఇది కొట్టు. 5 3 5 5 3:5 8 రేషియోలో 6 lakhsని డివైడ్ చేసుకున్నారు, ప్లస్ 50,000 యాడ్ చేశారు. ఓకే ఓకే 3/8 ఇంటూ 600k ప్లస్ 50k ఈజ్ టు 5/8 ఇంటూ 600k ప్లస్ 50k. ఓకే ఓకే, ఇందులో కూడా వాళ్ళు ఓకే ఈల్డ్ అని అంటున్నారు. ఓకే 50k ఇంటూ 60k. ఓకే, మనం కే అనేది కంపల్సరీ ఉంచాలి, క్యాన్సిల్ చేయమాకండి. ఓకే, క్యాన్సిల్ కూడా చేయొచ్చు మనం ఇక్కడ, ఎందుకంటే రెండిట్లో కామన్ ఉంది కాబట్టి కేని కూడా క్యాన్సిల్ చేస్తాను. ఓకే, నా 4 2 4 ఇంటూ 150 ఇక్కడ కూడా 4 2 4 ఇంటూ 150 ఓకే 2 ఇంటూ 75 ఓకే 75 ఇంటూ 3 చేస్తే ఎంత 3 5 15 3 7 21 225 ప్లస్ 50 275k. ఏకి వచ్చి 275k వచ్చింది. ఇక్కడ కూడా 75 ఇంటూ 5 5 5 25 5 5 25 5 7 35 355 వచ్చింది. 355 ప్లస్ 50 400. ఓకే 405 కదా, 355 ప్లస్ 50 అయితే 405 వచ్చింది. దీంట్లో ఇలా ప్రాఫిట్ ఇంత అన్నాడు, దాన్ని డివైడ్ చేయాలి మనం. ఫస్ట్ దీన్ని 5 8 40 5 1 5 5 5 25 5 5 25 55:81 ఉంది, is to 81. Then A share in the profit. Okay, 55 plus 81. Okay, 55/55 plus 81 ఇది A share కాబట్టి ఇంటూ 420k 420,000. కేని అలాగే ఉంచుతాం, ఆప్షన్ లేదు ఉంది కాబట్టి. ఓకే 55 plus 81 ఎంత గైస్? 55 plus 81 6 8 after 9 10 11 12 13 136. ఓకే 55/136 ఇంటూ 420. ఓకే 11 తోటి ఇది పోతుందా? 11 1 11 పోదు. 5 తోటి పోవట్లేదు. 420k. ఓకే 2 6 12 2 6 12 2 2 4 2 1 2 10. ఓకే 3 22 అండ్ 3 70. ఓకే 11 2 11 5 2 1 2 35 35 ఇంటూ 5 చేస్తే ఎంత? 35 ఇంటూ 5 5 5 25 5 3 15 175k 175k ఉందా ఆన్సర్లో? ఎక్కడా లేదు. నాకు తెలిసి 165k అనుకుంటే, లేదా 197. నేను ఎక్కడ క్యాలిక్యులేషన్లో తప్పు చేశాను, బట్ చేసే మెథడ్ అయితే ఇంతే, పెద్ద ఇబ్బంది ఉండదు. 165k వచ్చింది. ఓకే 35 ఇంటూ 5. ఓకే 5 5 25 5 3 15 175 వచ్చింది. 11 5 11 2 235 165 వచ్చింది. మరి ఏవో మరి ఇక్కడ నేను ఎక్కడో చిన్న క్యాలిక్యులేషన్లో చిన్న మిస్టేక్ చేశాను, చూసారు కదా. చిన్న మిస్టేక్ చేయడం వల్ల మొత్తం క్వశ్చన్ తప్పుపోతుంది. నేను అదే క్యాలిక్యులేషన్లో కొంచెం ఫాస్ట్గా చేయాలనే ఉద్దేశంతో వీక్గా ఉన్నా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. బి పర్చేస్డ్ 15 kgs ఆఫ్ ఆయిల్. ఈ నేను ఇక్కడ స్టార్ మార్క్ ఎందుకు పెట్టానంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం ట్రిక్ ఉంది ఇందులో, అందుకని నోట్ చేశాను. బాగా నోట్ చేసి శ్రద్ధగా వినండి. బి పర్చేస్డ్ 15 kgs ఆఫ్ యాపిల్స్ at the rate of 180 per kg from wholesaler who uses weight 950 grams. Okay, for the weight. B sold all the apples at 180 per kg but used the weight 750 grams. Okay, వీడికి అమ్మేవాడేమో 1000 grams ఇవ్వాల్సిన చోట 950 grams ఇచ్చాడు. ఓకే,
15 kg యాపిల్స్. ప్రైస్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 180 ఉంది. అండ్ సెల్లింగ్ ప్రైస్ దగ్గర 180కి అమ్ముతున్నాడు. ఓకే. అండ్ అమ్మే చోట ఓకే 1000 kgs అమ్మాల్సిన చోట వాడు ఏకంగా 750 kgs అమ్ముతున్నాడు. అంటే వాడికి ప్రాఫిట్ అవుతుంది ఇక్కడ. ఎందుకు అని అంటే 1000కి రావాల్సిన డబ్బాడికి 750 గ్రామ్స్కే వచ్చేస్తుంది. 1000 రూపీస్కి 1000 రూపీస్ ఒక ప్రైస్ని అది అమ్ముతున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఒక బిగ్గెస్ట్ బ్లండర్ చేశాను ఇక్కడ ఎగ్జామ్లో. ఆ ఎగ్జామ్ బ్లండర్ ఏంటి అని అంటే ఏముంది ఇక్కడ 1000 × 950. ఓకే 180 × 950/1000. ఎందుకంటే 1000కి కట్టాల్సింది అడుగు ఏం లేదు 950 గ్రామ్స్కే వెయిట్ కట్టాడు కాబట్టి ఇలాగా కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 180 గ్రామ్స్కి అమ్ముతున్నాడు. 750/1000 అని వేసి చేశాను. ఓకే. ఇది పెద్ద బ్లండర్ మిస్టేక్. ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాగ ఇచ్చాడు. ఇలాగ ఆలోచించి ఈజీగా షార్ట్ కట్లో చేసేసి పెట్టేస్తారని నాకు ఆన్సర్ అనేది తప్ప ఆన్సర్ వచ్చింది. ఎగ్జామ్లో క్వశ్చన్ పోయింది. ఓకే. సో అలాగ అవ్వకుండా ఉండాలి అంటే అసలు ఇక్కడ లాజిక్ చూడండి. ఎరేజర్ ఇక్కడ అసలు లాజిక్ క్వశ్చన్లో అసలు దాగున్న అసలు లాజిక్ ఏంటి అని అంటే కంగారు పడుకొని ఈ క్వశ్చన్ బాగా నోట్ చేసుకొని అందుకే పెట్టాను పెన్. ఇక్కడ 1000 kg అమ్మాల్సిన చోట 90 kgs 950 గ్రామ్స్ అమ్మాడు. 1 కిలో అమ్మాల్సిన చోట కేవలం 950 గ్రామ్స్ అమ్మాడు. సో నువ్వు మొత్తం 15 kg కొనుక్కోలేదు ఇక్కడ. ఓన్లీ 15 kgలో కొంచెం తక్కువ కొన్నావు. సో నీ దగ్గర వెయిట్ ఎంత ఉంది ఇక్కడ కూడా 15 kg ఉంది, ఇక్కడ కూడా 15 kg ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసేసి నువ్వు ఓన్లీ 950 గ్రామ్సే కొన్నావు అనుకుందాం. కానీ నువ్వు ఎంత అమ్మావు 750 గ్రామ్సే అమ్మావు. కాస్ట్ ప్రైస్ కూడా సేమ్ ఉంది కాబట్టి. ఓకే. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ సేమ్కే అమ్ముతున్నావు కాబట్టి. సో నీ ప్రాఫిట్ ఎంత 950 to 750 200 గ్రామ్స్ ప్రాఫిట్ ఉందన్నమాట నీకు. ఓకే. సో 200/950 నీ యొక్క ప్రాఫిట్. అది అర్థమైందా? ఇక్కడ నువ్వు ఎంత కొన్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే. నువ్వు వాడి నుంచి నువ్వు ఎంత నష్టపోయావు అనేది ఇంపార్టెంట్ కాదు. నేను వాడి నుంచి నష్టపోయిన దానికి ఇక్కడ వచ్చిన ప్రాఫిట్కి చూశాను, అది తప్పు. నా దగ్గర వెయిట్ ఎంత ఉంది, అమ్మేటప్పుడు ఎంత వెయిట్కి అమ్మాను, మేజర్లీ అదే ఇంపార్టెంట్. అది గుర్తుంచుకోండి. ఓకే. 950 గ్రామ్స్కి కొన్నాను, 750 గ్రామ్స్కి 950 గ్రామ్స్ కొన్నా, 750 గ్రామ్స్కి 950 కొన్నదంతా అమ్మేస్తున్నా. సో 200/950 ఎంత 5 4 20 5 1 519. ఓకే. 4/19 4/19 × 100 చేస్తే ఎంత? అదే ఆన్సర్ అవుతుంది. 419. ఓకే. 19 2 38 20 19 1 19. ఓకే. 19 1 19 1.0 10 100 0 21 చిల్లర అంటే 22 పాయింట్ అనుకుంటా. చూద్దాం ఎర్రర్ ఎంత ఉందో నేను చేసింది. 26. వాట్ ద హెల్, ఎక్కడో చిన్న మిస్టేక్ చేసినట్టున్నాను అగైన్. బట్ 950 గ్రామ్స్ కదా మనం కొన్నది. ఓకే. 750 950 - 750 0 0 200. యా 200 గ్రామ్స్కి అమ్ముతున్నాం. లెట్ మీ చెక్ జస్ట్ ఎ మినిట్. ఓకే గాయస్, ఇక్కడ మిస్టేక్ ఇక్కడ జరిగింది. ఏం జరిగింది అని అంటే నువ్వు ఎంత అమ్ముతున్నావు 750 అమ్ముతున్నావు, 750 గ్రామ్స్ అమ్ముతున్నావు. కానీ ఎంతకి 1000 గ్రామ్స్కి అమ్ముతున్నావు. సో 950 గ్రామ్స్కి నువ్వు ఎంత అయితే కొన్నావో అంత ప్రైస్కి అమ్ముతున్నావు. సో నీ డినామినేటర్లో అమ్ముతున్న గ్రామ్ వెయిటే ఉండాలి. సో 750 ఉండాలి. వెయిట్స్లో కాస్ట్ ప్రైస్ అందు కాదు, వెయిట్స్లో అయితే లాజిక్ చాలా టఫ్ ఉంటుంది. సో 200/750 చేస్తే 26.67 వస్తుంది. ట్రై చేసి చూడండి. ఓకే. లాజిక్ అది బాగా అర్థం చేసుకోండి. లాజిక్ చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి ఈ క్వశ్చన్. సో ఎగ్జామ్లో కానీ వెయిట్స్ మీద క్వశ్చన్ వస్తే 1-2 సార్లు ఆలోచించి పెట్టండి, లేదా మార్క్ అండ్ రివ్యూ చేసి లాస్ట్లో చేయండి. ఓకే. ఎందుకు అంటే నెగిటివ్ మార్కింగ్ -3 మార్క్స్ అవుతుంది మెయిన్స్లో. ఓకే. చూసుకోండి. దట్స్ వై వెరీ ఇంపార్టెంట్. A bicycle wheel having radius 35 centimeters. Okay. What percent of its circumference to be covered in a quarter ton? Quarter ton అంట. క్వార్టర్ టర్న్ ఒక సర్కంఫిరెన్స్ ఉంది. సర్కంఫిరెన్స్ అంటే ఇది మొత్తం. వాడు ఏం అడిగాడు? ఓన్లీ క్వార్టర్ టర్న్ అని అడిగాడు. అంటే క్వార్టర్ టర్న్ అంటే ఇంత. సర్కంఫిరెన్స్ ఎంత పర్సెంటేజ్ అడిగాడు? 25%. 1/4. క్వార్టర్ అంటే 1/4. ఆన్సర్ వచ్చేసి 1/4. ఈజీ. ఒక్క దెబ్బలో పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫస్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. యావరేజ్లో ఇది ఒక ట్రిక్ గుర్తుంచుకోండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ 13 persons అమాంగ్ 14 persons ఈస్ 78 kg. ఓకే. ద వెయిట్ ఆఫ్ ద 14th person is 39 kg మోర్ దెన్ యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద
14%. ఓకే, ఫైండ్ ద వెయిట్ ఆఫ్ 14th పర్సన్. ఓకే, ఈ క్వశ్చన్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్ లాజిక్ గుర్తుంచుకోండి. ఓకే, 13% వెయిట్ వచ్చేసి 78 అంటాడు యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ 13. ఓకే, సో 13 into 78. ఓకే, యావరేజ్ వెయిట్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం. ఓకే, ఎక్స్ కదా, ప్లస్ 14th పర్సన్ వెయిట్ ఎక్స్ ప్లస్ 39 అని అన్నాడు. ఓకే, ఎక్స్ ప్లస్ 39/14 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇలాగుంది కదా. 13 into 78 ప్లస్ ఎక్స్ ప్లస్ 39 ఈజ్ ఈక్వల్ టు 14x అవుతుంది. ఈ ఎక్స్ ఇక్కడికి పోతే ఇది 13x అవుతుంది. 13x సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 13 3. ఓకే, 78 + 3 ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 81. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 81 వచ్చిన ఆన్సర్. ఓకే, సో యావరేజ్ వెయిట్ వచ్చేసి 81 ఉంది, కానీ వాడేమన్నాడు 14th పర్సన్ వెయిట్ కనుక్కోమన్నాడు. వాడు 39 ఎక్కువ ఉన్నాడు యావరేజ్ వెయిట్ కంటే. సో 81 + 39 చేస్తే ఎంత, 0 1 8 after 9 10 11 12 120. వాడి వెయిట్ వచ్చేసి 120 ఉంది. కానీ దీన్ని ఇంకొంచెం షార్ట్ కట్లో చేయడం ఎలాగ, ఇంపార్టెంట్ ట్రిక్ గుర్తుంచుకోండి. దీన్ని ఇంకొంచెం షార్ట్ కట్లో చెయ్యాలి అని అంటే ఎరేజర్ వద్దు. నెక్స్ట్ ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. 120, 120 కదా. ఓకే, ఫస్ట్ గుర్తుంచుకోండి, యావరేజ్లో ఫస్ట్ 13 మెంబర్స్ యొక్క వెయిట్ 78 ఉంది. ఓకే, వీడొక్కడి వెయిట్ ఎక్స్ ప్లస్ 39 ఉంది. ఓకే, ఎక్స్ ప్లస్ 39 ఉంది, కానీ యాక్చువల్లీ యావరేజ్లో మనం ఎలాగనుకుంటాము, ఇప్పుడు 78 ఉంది అంటే వీళ్ళ యావరేజ్ కూడా ఎక్స్ ఉంటే ఇక్కడ 39 ఉండకపోతుంది, కానీ వీళ్ళకి కొంచెం తక్కువ ఉంది. సో వీడు ఎంత ఎక్కువ ఉన్నాడో ఈ వెయిట్, యావరేజ్ వెయిట్ కంటే 39 ఉన్నాడు కాబట్టి ఈ 39 అనేది ఎక్స్ట్రా ఉన్నదంతా ఈ మిగిలిన వాళ్ళు అందరూ సమానంగా పంచుకుంటారు. లైక్ ఇప్పుడు 2 ఉంది, మిగిలినోడు ఇంకొకడేమో వచ్చి వాడి వెయిట్ ఎంత ఉంది, సపోజ్ ఎలా చెప్పను, 2 persons ఉన్నారు, వాళ్ళ యావరేజ్ వెయిట్ వచ్చేసి 2 ఉంది. ఓకే, ఇంకొకటి ఈ థర్డ్ పర్సన్ యావరేజ్ వెయిట్ వచ్చేసి 6 ఉంది. వీళ్ళ యావరేజ్ చూడండి, 6 + 10/3. ఓకే, 10 అయినా 6 7 8 9 10 10/3 అవుతుంది వాళ్ళ యావరేజ్ వెయిట్. ఇది బ్యాడ్ ఎగ్జాంపుల్, నేను తప్పు క్యాలిక్యులేట్ చేస్తున్నా. జస్ట్ ఇప్పుడు చూడండి 1 1 6. ఓకే, వీళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత అవుతుంది, 6 7 8 9 9/3 చేస్తే 3. ఓకే, వీడొక్కడు ఈ ఒక్క పర్సన్ వీళ్ళిద్దరికి యావరేజ్ వెయిట్ కంటే ఎంత ఉన్నాడు, యావరేజ్ వెయిట్ 3 ఉంది. 3 కంటే వీడొక్కడు ఎంత ఉన్నాడు, 3 ఎక్కువ ఉన్నాడు. ఓకే, 3 ఎక్కువ ఉన్నాడు. సో ఈ 3 అనేది వీళ్ళు ముగ్గురు సమానంగా పంచుకుంటారు. 3 అనేది ముగ్గురు సమానంగా పంచుకుంటేనే, వీళ్ళిద్దరూ సమానంగా పంచుకుంటేనే యావరేజ్ వెయిట్ అనేది అలాగ వస్తుంది. సో అంతా 3 అవ్వాలంటే ఎంత అవ్వాలి, 2 అవ్వాలి. ఇది కూడా బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఒక్క నిమిషం నన్ను కరెక్ట్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేయండి. నెంబర్స్ కరెక్ట్ క్యాల్కులేట్ చేయడం రావట్లేదు, వెరీ సారీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఈ నెంబర్ కరెక్ట్గా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను, మీకు అర్థం అవ్వడానికి. వెరీ సారీ, కరెక్ట్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేయడం రావట్లేదు, దట్స్ వై ఇబ్బంది అవుతుంది. అండ్ 10. ఓకే, సో ఇప్పుడు 1 వీడి వెయిట్ వచ్చేసి 7, థర్డ్ పర్సన్ వెయిట్. వీళ్ళ యావరేజ్ ఎంత అవుతుంది, 9/3 అవుతుంది. 3 3s 10. సో ఈ ఒక్క పర్సన్ యావరేజ్ ఎంత ఉన్నాడు, వెయిట్ కంటే 4 ఎక్కువ ఉన్నాడు. వీడొక్కడు 4 ఎక్కువ ఉన్నాడు. సో వీడిని 3 అని చేసుకుంటే మిగిలిన 4 అనేది వీళ్ళిద్దరూ సమానంగా పంచుకుంటే యావరేజ్ వెయిట్ అవుతుంది. అంటే వీడికి కూడా +2 చేయాలి, వీడికి కూడా +2 చేస్తే మొత్తం అంతా 3 3 3 వచ్చేస్తుంది. యావరేజ్ వెయిట్ సమానంగా బిల్డ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, వీడొక్కడు 39 ఎక్కువ ఉన్నాడు యావరేజ్ కంటే. సో వీడిని యావరేజ్ పెట్టుకుని వీళ్ళందరినీ కూడా ఎక్స్ రావాలంటే ఈ 39లో మొత్తం సమానంగా పంచాలి. సో 39/13 చేస్తే 3. సో ప్రతి ఒక్కడికి 3 యాడ్ అవుతుంది. ఓకే, వీళ్ళ యావరేజ్ వెయిట్ 78 ఉందన్నాడు కాబట్టి 78 + 3 చేస్తే 81 వచ్చింది. ఓకే, మనకి యావరేజ్ వెయిట్ 81 వచ్చేసింది, అందరిది 81. ఇప్పుడు క్వశ్చన్ ప్రకారం వాడు ఏం అడిగాడు, వాడు ఎక్స్ + 39 ఉన్నాడు 14th పర్సన్. సో ఈ 81కి 39 యాడ్ చేస్తే 120 వస్తుంది ఆన్సర్. ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఇక్కడ నెంబర్స్ చూపించా కాబట్టి ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ రీప్లేస్ చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 3 cards are drawn one after the other with replacement from a pack of cards. ఓకే,
వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ కార్డ్ ఎ జాక్, సెకండ్ కార్డ్ ఎ బ్లాక్ కార్డ్ అండ్ థర్డ్ కార్డ్ ఈవెన్ నెంబర్డ్ కార్డ్. ఓకే, ఫస్ట్ మొత్తం కార్డ్స్లో ఎన్ని ఉంటాయి అంటే 52 కార్డ్స్ ఉంటాయి. ఈచ్ 52 కార్డ్స్లో 13 సెట్స్ ఉంటాయి. 13 13 13 13. ఒకటేమో డైమండ్ షేపు, ఇంకోటేమో హార్ట్ షేపు, ఇంకోటేమో స్పేడ్స్ అనేదో ఇలాగుంటుంది, ఇంకోటేమో ఏదో ఉంటుంది. మొత్తానికి డిజైన్ 13 ఉంటాయి. అందులో కార్డ్స్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు ఉంటుంది. 2 to 10. ఒకటేమో ఏస్ అని ఉంటుంది, ఏస్ ఏ అనే కార్డు ఉంటుంది. తర్వాత కింగ్, క్వీన్, జాక్, ఈ 3 కార్డ్స్ ఉంటాయి. అది కొంచెం కార్డ్స్ కోసం మనకి ఇబ్బంది పెట్టడానికి ఇస్తాడు, కష్టం. సో ఈచ్ దాంట్లో ఈ సెట్ ఉంటుంది. అండ్ 2 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 2 రెడ్ లెవెల్స్ ఉంటాయి. అంటే 26 రెడ్, 26 ఏమో బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. నెంబర్స్ అది గుర్తుంచుకోండి. సో వాడు మనల్ని ఏమని అడిగాడు, జాక్ ఫస్ట్ కార్డ్ వచ్చేసి జాక్ రావాలి విత్ రీప్లేస్మెంట్ అని అన్నాడు. సో జాక్ రావాలి అని అంటే ఎన్ని జాక్స్ ఉంటాయి మొత్తం ఇలాగా, ఇందులో ఒక జాక్, ఇందులో ఒక జాక్, ఇందులో ఒక జాక్, 4 జాక్స్ ఉంటాయి. సో 4/52 ఫస్ట్ రౌండ్ ఇంటూ సెకండ్ కార్డ్ వచ్చేసి బ్లాక్ కార్డ్ అన్నాడు. బ్లాక్ కార్డ్ ఎంత, 26 రెడ్, 26 బ్లాక్ కార్డ్ ఉంటాయి కదా. సో 26/52 బ్లాక్ కార్డ్స్. ఓకే, అండ్ థర్డ్ కార్డ్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్డ్ కార్డ్. ఈవెన్ నెంబర్డ్ కార్డ్ అంటే ఎన్ని ఉన్నాయి చూద్దాం. 2 4 6 8 10, 1 2 3 4 5, 5 ఉన్నాయి. ఒక్క సెట్లో 5 ఉన్నాయి. టోటల్ ఎన్ని 4 సెట్స్ ఉన్నాయి. 4 5 20, 20/52. ఓకే, అంతే. ఇంటూ అరేంజ్మెంట్ ఏమైనా ఉందా, వీటి ఫస్ట్ ఇది రావాలి తర్వాత ఇది రావాలన్నా అలాగేం లేదు. సో 1 చేస్తే మనకు ఆన్సర్ 4 1 జా 4, 13 జా 13, 1 జా 13, 2 జా. ఓకే, 2 1 జా 2, 26 జా 2, 10 జా 2, 26 జా. ఓకే, 26 ఇక్కడ 4 క్యాన్సిల్ అయింది కదా, 10, 2 5 జా 2, 13 జా. ఓకే, న్యూమరేటర్లో 5 ఉంది కాబట్టి ఆన్సర్ నేనైతే 5 అనుకుంటున్నా. ఆన్సర్ వచ్చేసి 5. ఎస్, కరెక్టే. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ క్వశ్చన్ అండి, 80 liters ఆఫ్ ఎ మిక్సర్ ఆఫ్ స్పిరిట్ అండ్ వాటర్. రికార్డ్ అవుతుందా? ఓకే, రికార్డ్ అవుతుంది. 80 liters of mixture of spirit and water has a ratio 7:10 present. Container A, 20 liters of mixture is transferred to another container B. Okay, 7:9 రేషియోలో ఉంది, అది 80 liters. ఓకే, ఇందులో నుంచి 20 liters ట్రాన్స్ఫర్ చేశాడంట. అందులో రేషియో ఎంత ఉంది, ఇది కంటైనర్ బిలో 7:9 ఉంది. ఇప్పుడు 7:9 ఇది ఎంత అవుతుంది, 60 liters అవుతుంది. ఓకే, ఓకే, కంటైనర్స్ ఫిల్డ్ విత్ 20 liters ఆఫ్ వాటర్. 20 liters ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. నేను చాలా ట్రై చేసి చూసా ఇది ఎలా చేయాలని. ఇంతకంటే షార్ట్ కట్ మెథడ్ నాకేం కనపడట్లేదు. ఓకే, 7 + 6 + 12 13 కదా. ఓకే, 7/13 × 60 ఈజ్ టు 6/13 × 60 ప్లస్ 20. ఎందుకంటే ఇక్కడ 20 liters యాడ్ చేశాడు. మనం ఈ 16 ఇక్కడ డివైడ్ చేస్తున్నాం వాటర్లోకి. 20 liters యాడ్ చేశాడు. ఓకే, యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, 6 7/13 అంతే 7:9 అన్నాడు కదా. ఓకే, 7:9 16. ఓకే, 16. ఓకే, 4 4 జా 4 15 జా 4 4 జా 4 15 జా. ఓకే, 70 7 5 జా 35, 105/4. ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ రాస్తున్నా, 105/4 ఈజ్ టు 6 10 జా 60, 6 5 జా 30, 90. ఓకే, 90/4 + 20. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, 105/4 ఈజ్ టు 420, 80 + 90 170. అంతే కదా, 20 liters అంటే 170/4, 4 4 క్యాన్సల్. ఓకే, 170 వచ్చింది ఇక్కడ. 5 2 జా 5 1 జా 5 3 జా 15, 5 4 జా. ఓకే, 21:34. 21:34 రేషియోలో ఉంది. ఇప్పుడు ఏం చేశాడు, 32 liters ఆఫ్ దిస్ మిక్సర్ ఈజ్ అగైన్ ట్రాన్స్ఫర్ టు బి. ఓకే, ఇది 7:9 ఏమో 20 liters ఉంది. ఇక్కడేమో 21:34 liters, 32 liters. ఇది 32 liters మిక్స్ చేశాడు. ఓకే, 21:34 3 7 జా. నేను ఎక్కడో చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశాను. యా, ఇక్కడ 9 ఉండాలి, అది మిస్టేక్ చేశాను. మళ్ళీ పైన 9 ఉంచాలి, మొత్తం తప్పు పోయింది. వెరీ వెరీ సారీ. లింక్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చేద్దాం.
7:9 ఉంది, 80 లీటర్స్ ఉంది. ఓకే, 80 లీటర్స్, దాంట్లో నుంచి 20 లీటర్స్ పక్కకు పెట్టాడు. 20 లీటర్స్లో 7:9 బి, కంటైనర్ బిలో ఉంది, ఇది కంటైనర్ ఏ. ఇప్పుడు 7:9 వచ్చేసి 60 లీటర్స్ ఉంది. సో 7/16 ఇంటూ 60 ఇస్టు 9/16 ఇంటూ 60 ప్లస్ 20 లీటర్స్. ఇది 60 లీటర్స్, ఇది కూడా 60 లీటర్స్. 4 4 జా 4 15 జా 7 ఇంటూ 15 105. 105/4 లీటర్స్ ఇస్టు 96 4 4 జా 4 15 జా 90 45 135. ఓకే, 135 ప్లస్ 80/4 అంతే కదా. 4 ఇంటూ 20 లీటర్స్ 80 అవుతుంది. ఓకే, ఈ 4 క్యాన్సల్. ఇప్పుడు ఎంత వస్తుంది? 105 ఇస్టు 8 after 9 10 11 5 1 215 521 జా 5 4 జా 20 5 3 జా 15 3 7 జా అవ్వదు. 21:43 వచ్చింది. ఓకే, 21:43. ఇప్పుడు ఇదంతా, ఇది 32 లీటర్స్ ఉంది, ఇది 7:62. ఓకే, నా 7:9 వచ్చేసేమో 20 లీటర్స్ ఉంది. 21:43 వచ్చేసి 32 లీటర్స్ ఉంది. 21 ప్లస్ 43 ఎంత అసలు? 43 ప్లస్ 21 64 లీటర్స్ ఉంది. ఓకే, ఇది 64 యూనిట్స్ అవుతుంది మొత్తం. ఇది 64 యూనిట్స్ అవుతుంది. ఇది వచ్చేసేమో ఎంత అవుతుంది? 16 యూనిట్స్ అవుతుంది. మనం ఈ రెండింటిని కనుక ఈక్వేట్ చేయగలిగితే క్వాంటిటీస్ ఈక్వల్ అవుతుంది. దీన్ని అలాగే ఉంచండి పక్కన, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. మనం వీటి రెండింటిని యాడ్ చేసి ఫైనల్లీ చేయొచ్చు. ఓకే, ఇంటూ 16 ఇంటూ 4 చేస్తే ఎంత? 64 అవుతుంది. 16 ఇంటూ ఇక్కడ ఇంటూ 4 చేయాలి, దీన్ని ఏమో ఇంటూ 4 చేయాలి మొత్తం 64 అవ్వడానికి. దీన్ని ఇంటూ 2 చేస్తే చాలు. ఓకే, 4 7 జా 28 4 9 జా 36 అండ్ 2 ఇంటూ 21 242 ఈస్టు 86. ఓకే, యాడ్ చేస్తే టోటల్ 20 లీటర్స్ ప్లస్ 32 లీటర్స్ ఇక్కడ ఎంత అవుతుంది? 52 లీటర్స్ అవుతుంది. మనకి జస్ట్ రేషియో అడిగాడు అంతే, మిక్స్ చేసిందాక. చూద్దాం. 2 1 8 after 9 10 11 122 0 1 4 after 5 6 70:122. ఓకే, 70:122. చూద్దాం. 2 ఇంటూ 35 2 6 జా 12 2 1 జా 2 35:61. నేను ఎక్కడో తప్పు చేసా మళ్ళీ. సమ్వేర్ నేను ఎక్కడో తప్పు చేశా పక్క. 35:61 అవ్వట్లేదు. సంథింగ్ ఈస్ రాంగ్. ఎక్కడ తప్పు చేశా? ఈ రఫ్ వర్క్ ప్లేస్ సరిపోక ఇబ్బంది అవుతుంది. జస్ట్ ఎ మినిట్. ఓకే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నేను దీన్ని 2తో మల్టిప్లై చేయకూడదు, ఎందుకంటే ఇది 64 ఉంది. దీన్ని 64కి మారుస్తున్నాను. దీన్ని 64 ఉన్న తర్వాత మార్చకూడదు. నాకు తెలిసి ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. మిగతా అంతా ఇంకెరేజ్ చేస్తున్నా. ఒకసారి మళ్ళీ ఫ్రెష్గా చేసి చూపిస్తే ఎలా చేయాలని, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎరేజర్ మొత్తం ఇంకెరేజ్ చేద్దాం. ఓకే, ఓకే, మనకి ఫస్ట్ 7:9 వచ్చేసి 20 లీటర్స్ సపరేట్గా బి కంటైనర్లో ఉంది. ఇప్పుడు 21:43 అనేది 32 లీటర్స్ కంటైనర్ బిలో యాడ్ చేయాలి. ఓకే, సో ఇది వచ్చేసి ఆల్రెడీ 64 అయింది సమ్, దీని వచ్చేసి 16 అవుతుంది. కాబట్టి దీన్ని ఇంటూ 4 చేద్దాం మనం. ఈ 20ని 32ని కొంచెం పక్కన పెట్టండి. ఫస్ట్ ఈ రేషియోస్ని ఈక్వేట్ చేయాలి మనం. రేషియోస్ని ఈక్వేట్ ఎందుకు చేయాలి? ఎందుకంటే యాడ్ చేయాలి కాబట్టి, మిక్స్ అవుతుంది కాబట్టి. ఓకే, దీన్ని చేస్తే 4 7 జా 28 4 9 జా 36 వచ్చింది. 21:43. ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలి అంటే మనం మళ్ళీ పప్పులో కాలేసిన వాళ్ళ మొత్తం వెంటనే యాడ్ చేయకూడదు. ఇక్కడ చూడండి 20:32 ఉంది దీని యొక్క రేషియో, ఏది క్వాంటిటీ. సో దీన్ని తక్కువ చేసి చూద్దాం. 4 5 జా 20 4 8 జా 32 5 లీటర్స్ 8 లీటర్స్ రేషియోలో మిక్స్ చేస్తున్నాను అంతే. 20 లీటర్స్ 32 లీటర్స్ అన్న 5:8 అన్న ఒకటే. సో ఇప్పుడు దీన్ని ఇంటూ 5 చేయండి, దీన్ని ఇంటూ 8 చేయండి, అప్పుడు వస్తుంది ఆన్సర్. చూడండి 5 8 జా 40 5 2 జా 10
140 is to 5 6 are 30, 5 3 are 15, 180. Okay, 8 8 1 are 8, 8 2 are 16, and 8 3 are 24, 8 4 are 32 అంటే 34. Okay, 4 2 1 3 after 4 5 524 8 0 1 308. సాల్వ్ చేయండి. 215 154 2 2 are 4, 2 6 are 12, 2 2 are 4. Okay, 2 7 are 14, 2 7 are 14, 2 1 are 2 3 are 2 1 are 77 is to 131 ఆన్సర్. ఓకే, 77 is to 131 ఇక్కడ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చూడండి, స్పిరిట్ ఆఫ్ రేషియో ఆఫ్ వాటర్ టు ద స్పిరిట్, వాటర్ టు స్పిరిట్ అని ఇక్కడ అడిగాడు. మనం ఏమో ఇక్కడ 71 is to 31 వేస్తే యా వాటర్ టు స్పిరిట్ అవుతుంది. 71 is to 31, 131 is to 37. ఓకే, లేదండి వాటర్ వచ్చేసి 131 ఉంది, స్పిరిట్ వచ్చేసి 77 ఉంది. ఇది నేను ఇందాక పాజ్ చేసి చూశాను, సో ఇక్కడ వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి 131 is to 77 is the ఆన్సర్. చూడండి ఈ క్వశ్చన్ చూడండి, ఇది మ్యాక్సిమం మనం పప్పులో కాలేయడానికి చేసే క్వశ్చనే, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సింప్లిఫికేషన్ చేయడం వస్తే మనకి మ్యాక్సిమం ఈజీగా ఒక 20 secondsలో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉంది చేయడం వస్తే అయిపోద్ది. కానీ నేను ఇది లాస్టే చేస్తా, నా వీక్నెస్ ఇది. సో మీకు ఇప్పుడైతే ఫస్ట్ చేస్తున్నా, బట్ ఎగ్జామ్ అయితే దీన్ని లాస్టే చేస్తాను నేను. ఓకే, సో మనం ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం కదా, ఇది ఇంకా ఈజీగా ఉంది కదా, దీన్ని సాల్వ్ చేద్దాం ఫస్ట్. ఇది ఎంత వస్తుందని 36/45 into 25/24. ఓకే, 6 4 are 24, 6 6 are 36, 5 5 are 5 9 are. ఓకే, 3 3 are 3 2 are 2 1 are 2 2 are. ఓకే, 2 1 are 2 2 are అంతే కదా. 43 as the ratio parts. When you add 20 liter water, ratio will become 21:43. సారీ అబౌట్ దట్. ఇందా క్వశ్చన్కి నేను ఆన్లైన్లో కూడా ఇక సొల్యూషన్ కోసం అప్పుడు దొరికింది మిక్సర్ క్వశ్చన్కి. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది 5/6 వచ్చిందా, అంతేనా? 5/6. ఓకే, 5/6 వచ్చింది. ఇది మొత్తం 5/6. ఓకే, అలాగే ఉంచుదా. ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. ఇది ఎరేజ్ చేస్తున్నా, ఇదేంటి ఎరేజ్ అవ్వట్లేదు. ఓకే, సంథింగ్ ఈజ్ రాంగ్ గైస్. సరే పక్కన చేద్దాం. ఓకే, ఇది కదా 12/21 into 14/15 into 45/24. నేను జస్ట్ డినామినేటర్ డివిజన్లో ఉంది కాబట్టి అలా చేస్తాను. ఇప్పుడు చూద్దాం. 12 1 are 12 2 are 2 1 are 2 7 are 7 1 are 7 3 are 15 1 are 15 3 are 3 క్యాన్సిల్. ఓకే, మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది 1. ఓకే, ఇది మొత్తం వచ్చేసి 1, పెద్ద ఫరక్ లేదు. ఓకే, నా ఇప్పుడు మనకి ఇంకేముంది. ఓకే, ఇది ఎరేజ్ అవుతుంది, ఇది ఎరేజ్ అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, పెన్ ఇప్పుడు 27/36 ఉంది. ఓకే, ఇంకేముంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. 1/8 + 1/6 into 5/6 - 1 + 27/36 అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది, ఫస్ట్ ఇది దేన్ని సాల్వ్ చేద్దాం మనం. ఇది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి దీన్ని సాల్వ్ చేయాలి ఫస్ట్. 5/36 1/8 + 5/36 - 1 అవుతుంది, ఫ్లవర్ బ్రాకెట్. ఓకే, ప్లస్ 27/36 అవుతుంది ఇక్కడ. ఓకే, అప్పుడు 1/8 + -36 అంటే -31/36 + 27/36 అవుతుంది, అంతే కదా. ఫ్లవర్ బ్రాకెట్లో 27 నుంచి 31 పోతే -4/36. ఓకే, 1/8 + ఆఫ్ -4/36 అవుతుంది. 4 1 4 9. ఓకే, 1/8 - 1/9, 1/8 - 1/9. ఓకే, 9 - 8/72, 9 - 1/72. బి అనేది ఆప్షన్ అవ్వాలి, చూద్దాం అవుతా కదా. అమ్మ అయ్యిందిరా బాబు, చాలు. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. 2 pillars of equal height stand on either side of the roadway which is 150 meters wide. Okay,
ఈక్వల్ హైట్ అన్నాడు, హెచ్. ఓకే, ఒక యాంగిల్ వచ్చేసి ఒక పాయింట్ నుంచి యాంగిల్ వచ్చేసి ఎక్స్, ఇంకోటి వచ్చేసి వై. ఓకే, tan x వచ్చేసి 2/5 ఉంది, tan y వచ్చేసి 3/5 ఉంది. ఓకే, సో ఇది ఈ డిస్టెన్స్ని మనం ఏమనుకుందామంటే ఏ అనుకుందాం. ఇది 150 మైనస్ ఏ, ఎందుకంటే అది 150 ఇచ్చాడు డిఫరెన్స్. ఓకే, tan x h/a ఈజ్ ఈక్వల్ టు 2/5 అండ్ tan y ఈజ్ ఈక్వల్ టు h/150 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, హైట్ ఆఫ్ ఈచ్ పిల్లర్ కనుక్కోమన్నాడు. హైట్ కనుక్కోవాలి అని అంటే ఏని మనం ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ ఇందులో ఈజీగా ఏ వాల్యూ వస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 5h/2. ఏ ఈజ్ ఈక్వల్ టు 5h/2 వచ్చింది కదా, దీన్ని ఇక్కడ సబ్మిట్ చేసి చూద్దాం. h/150 మైనస్ 5h/2 ఈజ్ ఈక్వల్ టు 3/5. ఓకే, 2h/300 మైనస్ 5h, ఎందుకంటే 2 దీన్ని మల్టిప్లై చేసిన తర్వాతే టోటల్ అయ్యి పైకి వెళ్తుంది. నేను ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను అంతే. ఈజ్ ఈక్వల్ టు 3/5. ఓకే, అంతే కదా. యా, 10h ఈజ్ ఈక్వల్ టు 900 మైనస్ 15h. ఓకే, 5h అయినా 25h ఈజ్ ఈక్వల్ టు 900. 25 into 4 h ఈజ్ ఈక్వల్ టు 36. ఆన్సర్ వచ్చేసి 36. ఓకే, లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్. A 6-digit number 119pq4 is divisible by 24. The greatest possible value for p into q. ఓకే, p into q అనేది ఎంత? ఓకే, 9 లాస్ట్ 3 డిజిట్స్ 24 అంటే 8 into 3. ఓకే, 8తో డివిజన్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ 999 అదే 8తో డివైడ్ అవ్వాలి. నేను జస్ట్ 9 అనేది జస్ట్ అజ్యూమ్ చేసేసుకున్నా. 8 1 8, 1 9 8 2 16 కదా. 16 వేస్తే ఎంత, 3 4, 8 4 32. ఓకే, 2 రిమైండర్ వచ్చింది. సో 994 నుంచి ఓకే -2 చేస్తే ఈ నెంబర్ అనేది 8తో డివైడ్ అయిపోతుంది. ఓకే, 994 అనేది 8తో డివైడ్, కానీ మనకి ఈ టర్మ్ డివైడ్ అవ్వాలి, ఈ 10th ప్లేస్లో ఉన్న డిజిట్. సో ఇంకొక 8 కూడా మైనస్ చేద్దాం, అప్పుడు డివైడ్ అయిపోద్ది మొత్తం. -2 చేస్తే 8తో డివైడ్ అయిపోతుంది, అంటే 992 ఉంటే 992లోంచి మైనస్ ఇంకో 8 చేస్తే లైక్ ఇప్పుడు 16 ఉంది, 16 8తో డివైడ్ అవుతుంది. కానీ 8తో మాత్రమే డివైడ్ అయ్యే ఇంకో నెంబర్ కావాలంటే దీని నుంచి -8 చేయాలి, అప్పుడు 8 వస్తుంది. ఓకే, కాబట్టి 24 నుంచి కూడా -8 చూసుకోండి, 16 వస్తుంది, 8తో డివైడ్ అవుతుంది. నేను ఇక్కడ అదే చేస్తున్నా. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, -10 అవుతుంది. -10 చేస్తే 9 ఎలిమినేట్ చేయొచ్చు. సో -10 చేస్తే ఎంత అవుతుంది, 984. 8 అనేది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ క్యూ, మ్యాక్సిమం వాల్యూ, అంతకంటే ఇంకా వేరే వాల్యూ అది. ఓకే, మన క్యూ ఈజ్ ఈక్వల్ టు 8 అనేది వచ్చేసింది. ఇది ఎరేజ్ చేస్తున్నా, ఎరేజ్ ఆల్ ఇంక్. ఓకే, క్యూ ఈజ్ ఈక్వల్ టు 8 అనేది వచ్చేసింది మనకి. ఓకే, సో ఇప్పుడు 11 11 p 9 8 4 అనేది 24తో డివైడ్ అవ్వంటే 3 into 8, 3తో డివైడ్ అవ్వంటే మనకు తెలిసిందే 9 ఉంది 12 ఉంది. సో 1 + p/3 ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 0 రావాలి. 2కి ఇది 2 + p షుడ్ బి డివిజిబుల్ బై 3. pకి ఏం యాడ్ చేస్తే 3 వస్తుంది, 3తో డివైడ్, p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, డివైడ్ అవ్వాలంటే 4 అవ్వాలి, 3 గ్యాప్ ఉంటుంది, 4 + 2 6 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ అవ్వాలంటే ఇంకోటి 7, ఇంకోటి 3 గ్యాప్ ఇవ్వాలి. ఓకే, 7 అవుతుంది. సో pతో డివైడ్ అయ్యేది లాస్ట్ డిజిట్ 7 అనమాట. హైయెస్ట్ వాల్యూ మనకి p into q అన్నాడు, 7 8 56, అంతకంటే హైయెస్ట్ వాల్యూ ఇంకోటి లేదు. ఓకే, 56 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 at rupees 20% per annum for rupees 4641. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ డన్ హాఫ్ ఇయర్లీ. ఓకే గైస్, మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వన్ ఆఫ్ ద ట్రిక్ 10% మీద గుర్తుంచుకోండి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ 2 ఇయర్స్కి ఎంత అవుతుంది అంటే 21% ఉంటుంది. 3 ఇయర్స్కి ఓకే 33.1%. ఓకే, 4 ఇయర్స్కి వచ్చేసరికి 46.41%. ఇది గుర్తుంచుకున్నారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మ్యాక్సిమం ట్రిక్స్ అంతా తెలుస్తుంది. ఇంకో ట్రిక్ కూడా ఉంటుంది, అది నాకు కరెక్ట్ గుర్తులేదు, నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చినప్పుడు తీసుకొస్తా పక్క. రేషియో గుర్తొచ్చింది, ఇప్పుడే చెప్పేస్తాలే, రేషియో అవసరం లేదు. ఇదిగోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి I1 అనుకోండి, I2 అనుకోండి. 2 ఇయర్స్కి 10% కదా, 100 అనుకోండి ప్రిన్సిపాల్. ఫస్ట్ ఇయర్కి వచ్చేసి ఎంత, 10. సెకండ్ ఇయర్లో దీని మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది, దాని మీద ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, దాని రేషియో 2:1 ఉంటుంది 2 ఇయర్స్కి. ఓకే, 3 ఇయర్స్కి 3:1 ఉంటుంది. లైక్ I1 I2 I3తో
థర్డ్ ఇయర్లో ప్రిన్సిపల్ యొక్క ఇంట్రెస్ట్. ఓకే, ఫోర్త్ ఇయర్కి 4 6 4 1. ఓకే, ఇది లాస్ట్. ఓకే, దీన్ని మీరు ఎట్లా చేయాలి, ట్రిక్ గుర్తుంచుకోవాలి అంటే 2 + 1 చేస్తే ఎంత వస్తుంది? 1 అనేది లాస్ట్ చేసుకోండి 3 ఇయర్స్లో. 2 + 1 చేస్తే 3 వస్తుంది. దీనికి ఒక 1 యాడ్ చేయండి అంతే. సేమ్ ఇక్కడ కూడా అంతే. 1ని ఇలా వేసుకున్నా, ఈ 1 + 3 చేస్తే 4 వస్తుంది వేసుకున్నా, 3 + 3 చేస్తే 6 వస్తుంది అది ఇక్కడ వేసుకున్నా, ఈ 3కి జస్ట్ 1 యాడ్ చేసి ఇక్కడ వేసాం 4 6 4 1. ఫిఫ్త్ ఇయర్కి కూడా అలాగే వస్తుంది. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి 1000 రూపీస్ ఇచ్చాడు, 3 ఇయర్స్ దీని మీద 10% మీద ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. నేను ఏం లేదు, సింపుల్గా ఇదే ఫాలో అవుతా. 1000కి కదా, ఈ ట్రిక్ నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ ఇది. 3 ఇయర్స్ కదా 1000, ఫస్ట్ ఇయర్ 1/10 చేస్తే ఎంత వస్తుంది? 100 వస్తుంది. దీని మీద I2 సెకండ్ ఇయర్లో దీన్ని చేస్తే 10 వస్తుంది, I3 దీన్ని చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు 3 ఇయర్స్కి దీని ఇంట్రెస్ట్ ఎంత? 3:3:1 ఉంది కదా, 3 3 1 మల్టిప్లై చేయి, 300 అవుద్ది, 30 అవుద్ది, 1 అవుద్ది. 331 is the compound interest for 3 years on 1000 rupees principal. ఓకే, మీకు ట్రిక్ అర్థమైంది అనుకుంటే ఎరేజ్ చేస్తుంది ఇదంతా, పాస్ చేసి చూడండి. ఓకే, సో నేను ఇక్కడ క్వశ్చన్లో 4641 4641 అని చూసేసరికి 10% 4 years అని ఐడియా వచ్చేసింది. ఓకే, కానీ ఇక్కడ చూడండి 20% ఇచ్చాడు, హాఫ్ ఇయర్లీ అని ఇచ్చాడు. అంటే 6 మంత్స్కి ఒక్కసారి 10% కౌంట్ అవుతుంది, అలా 4 టైమ్స్. అంటే 6 మంత్స్ 6 మంత్స్ 6 మంత్స్ 4 టైమ్స్, అంటే ఇదొక ఇయర్ 2 ఇయర్స్. ఆన్సర్ వచ్చేసి 2 ఇయర్స్. ఓకే, అదే సింపుల్ ట్రిక్. ఓకే, హరి, కమల్ అండ్ లలిత్ contested an election in which 60-50 votes were polled and none of the votes were invalid. Kamal got 42% votes than Hari and Lalit. ఓకే, హరి లలిత్కి 100 వచ్చింది అనుకుందాం, కమల్కి ఎంత వచ్చింది? 142 వచ్చింది, అంతే అడుగుతూ చెప్తున్నాడు ఆడు. ఓకే, పర్సెంటేజ్. లలిత్ అప్టైన్ 8% ఆఫ్ టోటల్ ఓట్స్ పోల్డ్. ఓకే, టోటల్ ఓట్స్ పోల్డ్ మనకు అంత అవసరం లేదు. ఫస్ట్ దీన్ని రేషియో చేద్దాం. 2 7 జా 2 1 జా 250 జా. ఓకే, 50 + 70 ఎంత? 121. 121 రేషియో ఈజ్ ఈక్వల్ టు 60-50. టోటల్ ఓట్స్ ఇంతే కదా, కమల్ హరి లలిత్ ముగ్గురు కన్సిడర్ చేస్తే నో ఓట్స్ వేరా. 21 11 11 జా 11 5 జా 11 5 జా 0, 11 1 జా 11 50 జా 0. ఓకే, 50 11 50 జా. ఓకే, ఆర్ వచ్చేసి 50 ఉంది. మనకి ఎంత అడిగాడు? లలిత్ స్కోర్డ్ 8% ఆఫ్ ద టోటల్ ఓట్స్ పోల్డ్. ఓకే, 8%. ఫస్ట్ హరి అండ్ లలిత్కి మొత్తం ఎంత వచ్చిందో చూద్దాం. 50-50 అంటే 2500 ఓట్స్ వీళ్ళిద్దరికీ వచ్చింది. ఓకే, ఫస్ట్ వీడు 8% వచ్చింది అన్నాడు. ఓకే, 8% అంటే 60-50 ఇంటూ 8/100 చేస్తే వాడి ఓట్ వచ్చేస్తుంది. ఓకే, 2 5 జా 2 4 జా 5 12 60 5 1 జా 5 4 1 జా 4 4 2 జా 8 4 1 జా 4 484 వచ్చింది. ఓకే, లలిత్ ఈజ్ ఈక్వల్ టు 484 ఓట్స్ ఉన్నాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ బై హరి. ఏముంది? 484 ఇక్కడ నుంచి మైనస్ చేస్తే వచ్చేస్తుంది 484. 6 ఆన్సర్లో 6 ఎక్కడుంది? లాస్ట్ ఇయర్ రెండింటి చోట్ల ఉంది, కానీ ఇదే ఆన్సర్ అవుతుంది 2016, ఎందుకంటే ఇది మరి 1500కి వెళ్ళిపోతుంది, అంత పోతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏ 2016. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ అ జాబ్ టుగెదర్ ఇన్ 12.5 days. బి అండ్ సి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ జాబ్ ఇన్ 18 3/4 days. సి అండ్ ఏ టు కంప్లీట్ ద జాబ్ ఇన్ 15 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ, బి అండ్ సి టుగెదర్ ఏబుల్ టు కంప్లీట్ ద సేమ్ జాబ్ అలాంగ్ సైడ్ డి, హూ ఈజ్ ఓన్లీ 40%? ఓకే, నౌ ఏ ప్లస్ బి వచ్చేసి 12 1/2 days ఈజ్ ఈక్వల్ టు 25/2 days. ఓకే, బి ప్లస్ సి వచ్చేసి ఎన్ని డేస్? 18 3/4 అంటే 75/4 days. ఈ డేస్ ఎఫిషియన్సీ కాదు, వర్క్ టైం అండ్ వర్క్ చేసే పని. సి ప్లస్ ఏ వచ్చేసి డైరెక్ట్గా 15 days, వాళ్ళకి ఏమి ఫ్రాక్షన్ అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఒక కామన్ వర్క్గా తెలుసుకోవడానికి దీన్ని ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం అంటే మనం న్యూమరేటర్స్ మీద చేద్దాం, డినామినేటర్స్ అవసరం లేదు. 25 75 and 15 చేయి చూడండి. 5 5 జా 5 15 జా 5 3 జా 5 1 జా 5 3 జా 3 జా. ఓకే, 3 1 జా. ఓకే, 5 5 3 అంటే 75. వర్క్ ఈజ్ ఈక్వల్ టు 75 యూనిట్స్ వర్క్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి 25/2 daysలో 75 యూనిట్స్ని 25/2 చేస్తే డైలీ ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తారు? 25 ఇంటూ 3 జా 2 3 జా 6.
ఒక్క రోజుకి ఏ ప్లస్ బి 6 యూనిట్స్ వర్క్ చేయగలుగుతారు. బి అలాగే 4 యూనిట్స్ 75/4 చేస్తే. సి వచ్చేసి 5 యూనిట్స్ వర్క్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు వీటి మొత్తం సమ్ చేద్దాం. సమ్ చేస్తే ఎంత? ఏ ప్లస్ బి 2 టైమ్స్ ఉంది, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. దీన్ని మొత్తం సమ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 6 + 4 10 15 యూనిట్స్ ఉంది. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిస్తే ఒక్క రోజుకి 15/2 యూనిట్స్ వర్క్ చేయగలుగుతారు. టోటల్ వర్క్ ఎంత? 75 యూనిట్స్. క్లారిటీ కోసం అని చెప్పేసి ఎరేజ్ చేస్తున్నా, ఒకసారి నోట్ చేసుకోండి. ఎరేజ్ ఆలింగ్. ఓకే, వర్క్ వచ్చేసి మనకి 75 యూనిట్స్ కామన్ వచ్చింది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక్క రోజుకి 15/2 యూనిట్స్ వర్క్ చేయగలుగుతున్నారు. అండ్ ఓ షిట్, ఐ డిడ్ ఎ మిస్టేక్. మనకి ఏ ప్లస్ బి వర్క్ ఎంత? ఎందుకంటే సి కావాలి. ఓకే, సో ఒకసారి మళ్ళీ చేద్దాం. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి 15/2 కదా. ఏ ప్లస్ బి వచ్చేసరికి 25/2 చేస్తుంది. ఓకే, 75/2 చేస్తే 6 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు ఏ ప్లస్ బి. ఓకే, ఇప్పుడు సి యొక్క యూనిట్ కనుక్కోవాలి. ఎందుకు అని అంటే సి టుగెదర్ బీ ఏబుల్ టు కంప్లీట్ సేమ్ జాబ్ అరౌండ్ సైడ్ డి. ఓకే, హూ ఈజ్ ఓన్లీ 40% యాజ్ ఎఫిషియంట్ యాజ్ సి. డి. ఓకే, డి అనే వాడు కూడా జాయిన్ అవుతాడు వీళ్ళతో. వాళ్ళు ఏంటంటే సి కంటే 40% తక్కువ ఉన్నాడు. డి ఎఫిషియన్సీ కావాలంటే మనకి ఫస్ట్ సి వాల్యూ కావాలి. సో ఏ ప్లస్ బి ప్లస్ నుంచి సి యొక్క యూనిట్స్ వర్క్ చేయాలి. సో 15/2 - 6 చేస్తే ఈజ్ ఈక్వల్ టు 2 6 12. 12 నుంచి 15 పోతే 3/2 యూనిట్స్. సి ఈజ్ ఈక్వల్ టు 3/2 యూనిట్స్ వర్క్ చేయగలడు. వాడు ఓన్లీ 40% ఎఫిషియంట్ యాజ్ డి. డి ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 4/10. 2 2 2 2 2 5. D is equal to 3/5. Okay. How many days will together complete the same job alongside D? Okay. ఇప్పుడు A plus B plus C plus D ఎన్ని రోజులు? ఏముంది? 15/2 plus 3/5 అంతే. ఒక్క రోజుకి వీళ్ళు ఇంత యూనిట్ వర్క్ చేయగలరు. దాన్ని 75తో డివైడ్ చేస్తే అయిపోతుంది. ఓకే, 15 5 75 plus 6. ఓకే, 75/3/5 అయినా డి వచ్చేసి 3/5. 15/2 ప్లస్ 75 ప్లస్ 6/10. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇది ఎరేజ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఎరేజ్ చేస్తున్నా. 75/81 into 10. ఓకే, 327 325. ఓకే, 250/27 వచ్చింది. 27 9 27 9 ఉందిగా. 27 into 9 చేస్తుందా? 250ని 27తో 27 into 9 చేస్తే ఎంత? 9 7 63 9 2 18 24 243. ఓకే, 243 చేస్తే 7. ఓకే, 7 మిగులుతుంది. ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది మన ఆన్సర్, అంతే పక్కా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The simple interest earned on rupees 2800 at the rate of 10% per annum for 3 years is X. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండర్స్కి నక్కకి నాగలో కనుక్కున్నంత తేడా ఉంటుంది. ఇదేం లేదు. 10 into 3 చేస్తే 30%. దీని యొక్క 30%. ఓకే, 10% చేస్తేనే 280. X ఈజ్ ఈక్వల్ టు 2800 ఇంటూ 30% కదా, 3/10. ఓకే, 3/10. ఎక్స్ వాల్యూ ఇంత వచ్చింది. దీన్ని చేయను ఎందుకంటే వాడు X/Y అడిగాడు, అక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 280 into 3 అనేది ఆన్సర్ ఎక్స్కి. ఓకే, అండ్ ₹1736 ఈస్ ద ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ 6200 at the rate of 14% for Y. 6200 into 14/100 into Y ఈజ్ ఈక్వల్ టు 1736 అని ఇచ్చాడు. అంతే వాడు ఆన్సర్. ఏముంది? ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్, ఇది టైం. ఓకే, PRT/100. ఓకే, 1400 ఇది అయిపోయి. 62 into 14 2 7 14 2 7 14 2 8 16. ఇక్కడ 2 8 16 2 6 12 2 8 16 868 వచ్చింది. 7 1 7 7 2 14 7 4 28. ఓకే, 62 2 అనుకుంటా 2. ఓకే, Y ఈజ్ ఈక్వల్ టు 2. ఏముంది? 280 into 3/2 చేస్తే ఎంత?
2 into 140. 140 into 3 is 720. అంతే కదా? యా. ఓకే, సారీ గైస్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. మనల్ని x/y అని అడిగాడు కదా, 280 into 3. ఓకే, నేను మళ్ళీ దారి తప్పి యాక్చువల్లీ ఇప్పుడు రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళతోటి 2 తిట్లు తిని 2 శివాట్లు తిని వచ్చాను. సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చేద్దాం క్వశ్చన్ని. వెరీ వెరీ సారీ, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను మర్చిపోయా. లింక్ ఓకే చూద్దాం ఇప్పుడు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎండ్ ఆన్ 2800 ద రేట్ ఆఫ్ 10% per annum with 3 years. ఓకే, 30%. ఓకే, 10%. x ఈజ్ ఈక్వల్ టు 1/10 కదా, 280 into 3 అదైతే వచ్చింది కదా. ఓకే, ఎండ్ 1736 is the simplest and not 6200. ఓకే, 6200 into 14/100 into time y is equal to 1736. ఓకే, అది కదా. ఇది ఫాసక్ 2000 2 7 2 8 16 2 8 16 2 6 12 2 8 16. ఓకే, 231 2 4 8 2 3 2 4. ఓకే, 7 6 42 7 2 14 31 1 31 2. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 2 అని వచ్చేసింది. ఓకే, మనల్ని ఏం అడిగాడు? దెన్ ద వాల్యూ ఆఫ్ x/y. x/y అంటే 280 into 3/2 140. 14 3 42 420. ఓకే, 420 is the answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద ఫ్రాక్షన్స్ ఇన్ అన్ అసెండింగ్ ఆర్డర్. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు కానీ ఈ క్వశ్చన్ని పట్టుకుని సాల్వ్ చేస్తే కూర్చుంటే సంక నాకుతారు. ఓకే, దీన్ని సాల్వ్ చేసే మెథడ్ కూడా చెప్తా. 5/9 ఉంది, 4/7 ఉంది. మనకి డినామినేటర్స్తో సంబంధం లేదు. ఈ రెండిట్లో ఏది పెద్దదో కనుక్కోవాలంటే ఏం లేదు, క్రాస్ మల్టిప్లై చేయండి న్యూమరేటర్ని. 7 5 35 వస్తుంది, 9 4 36 వస్తుంది. ఓకే, సో ఇది చిన్నది, ఇది పెద్దది, అలాగే చేసుకుంటా పోవాలి. ఒక్కోటి చేసుకుంటా అరేంజ్ చేసుకుంటా పోతే నీ టైం మొత్తం ఎగిరిపోద్ది. సో నువ్వేం చేస్తావంటే ఆప్షన్స్ని చూసుకుంటా వెళ్ళు. ఓకే, 7 3 21, ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. 5 4 20. ఓకే, ఇది అవుద్దా? ఇది అవ్వదు. సో ఏ అసలు కానే కాదు. బి 7 5 35. ఓకే, 9 4 36. ఓకే, ఇది అవ్వద్ది. ఇప్పుడు ఇది కంపేర్ చేద్దాం. 5 4 20 అవుతుంది, 7 3 21 అవుతుంది. ఓకే, ఇది కూడా పాసిబుల్లే. ఓకే, నా ఇప్పుడు 3 3 9 5 2 10. ఓకే, ఇది కూడా పాసిబుల్. బి ఈస్ ది ఆన్సర్. బట్ ఓకే, నేను చెప్పిన ట్రిక్ కరెక్ట్ కాదు, ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం. లేదంటే ఎగ్జామ్లో అయితే కొట్టేసి వెళ్ళిపోవడమే. బట్ మీ ఎక్స్ప్లెనేషన్కి 5 2 10 3 3 9 ఇక్కడే వచ్చింది రాంగ్. సి రాంగ్. 9 4 36 7 5 35. డి కూడా రాంగ్. సో బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, చూడండి. బి 5/9 5 4 3 2 5 4 3 2 న్యూమరేటర్లో ఉన్నది. ఓకే, నా ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. 3/4 మైనస్ 2/4. నేను 2/2తో మల్టిప్లై చేశాను. ఓకే, 3 - 2 1/4. ఇది మొత్తం వచ్చేసి 1/4 అవుద్ది. దీన్ని మల్టిప్లై చేస్తే 1/8 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎరేస్ చేస్తున్నా. 1/4 కదా, కింద నుంచే చేసుకుంటా పోదా. ఇది 1/2 into 1/4 ఏమవుతుంది? 1/8 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 1/3 మైనస్ 1/8 ఎంత అవుతుంది? 8 - 3 5/24. ఓకే, 7 1/4 మైనస్ 5/6 డివైడెడ్ బై ఎంత? 8 - 3 5/24 అవుతుంది. ఓకే, 5/24 అంతేనా? 2 3 - 1/4 1/8 అంతే అవుతుంది. 5/6 24. ఓకే, దీన్ని మనం ఎలా రాయొచ్చు? 5/6 into 24/5. 5 5 క్యాన్సల్, 6 4 24. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 5 అవుద్ది. ఓకే, 4 7 20. 29/4 మైనస్ 4. ఓకే, 4 4 16. 29 మైనస్ 16 3 1 13/4. ఓకే, 4 3 12 3 1/4. బి ఈస్ ది ఆన్సర్. ఓకే, బి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్. From a sample of 200 software engineers, determine the ratio of the proficient in Python to those proficient in Java using the given information. టోటల్ 200 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది ఏంటి అని అంటే మనకి పై చార్ట్, అదే పై డయాగ్రామ్. పైథాన్ ఒకటి, పైథాన్ ఇంకోటి జావా. ఓన్లీ ప్రొఫిషియంట్ ఇన్ జావా ఓన్లీ 60 మెంబర్స్. ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ అండ్ జావా ఓకే 50 మెంబర్స్. ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ ఓన్లీ 70 మెంబర్స్. నాట్ ప్రొఫిషియంట్ 20 బయట ఉన్నారు వాళ్ళు. ఓకే, నాన్ ప్రొఫిషియంట్ ఇన్ ఐదర్. ఓకే, 20 ఉన్నారు. చూడండి, 70 + 60 130, 130 + 50 180, 180 + 20 200. మన మ్యాథ్ కరెక్ట్ అని వాడు ఏం అడిగాడు? ప్రొఫిషియంట్ ఇన్ దోస్ ప్రొఫిషియంట్ ఇన్ జావా అండ్ పైథాన్. ఓకే,
పైథాన్ జావా రెండిట్లో ప్రొఫిషియంట్ ఉన్న వాళ్ళు రేషియో ఎంత? ఏం లేదు, క్వశ్చన్ బట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఎగ్జామ్లో చూసి నేను కన్ఫ్యూజ్ అయ్యా. ఆడేమంటున్నాడు 70 + 50 70, 7 + 5 అంటే 12, 120 50 + 60 11, 110. ఓకే, 12:11 ఇస్తే ఆన్సర్. 12:11 అంతే. ఆడు పైథాన్ అవని జావా మొత్తం పైథాన్లో వచ్చిన వాళ్ళు, ఆడు జావా వచ్చినా పర్లా. ఒక సైడ్ ఏమో పైథాన్ ప్లస్ జావా, P + J, ఇంకో సైడ్ ఏమో J + P + J, అంతే. క్వశ్చన్ ప్రకారం అదే, ఒకసారి చదవండి. నెక్స్ట్ క్వశ్చన్. Aravind started a business by investing 80,000 after 4 months. Bhavin joined with 120. ఓకే, అరవింద్ ఎంత 80K పెట్టాడు. ఓకే, తర్వాత భవిన్ జాయిన్డ్ ఆఫ్టర్ 4 months ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అన్నాడు. సో వీటి టైం వచ్చేసి 12 months 12 వేసుకుందాం. ఆడెంతతో స్టార్టెడ్ 1/2. భవిన్ బి అనే ఓడు 120Kతో స్టార్ట్ అయ్యాడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ఆఫ్టర్ 4 months 12 - 4 చేస్తే ఎంత 8 వస్తుంది. సో వాడు 8. తర్వాత ఎంత చందన్ జాయిన్ విత్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 8 months. 8 months తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఇంకెంత టైం ఉంది? 4 months ఉంది. 4 months అని ఎంత పెట్టాడు? 160K పెట్టాడు. 1000 నేను K అంటున్నా. ఇఫ్ టోటల్ ప్రాఫిట్ ఇస్ ఇంత, ఫైండ్ ద షేర్ ఆఫ్ చందన్. ఓకే, ఏముంది? సింపుల్. ఫస్ట్ టైమ్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 4 3 = 12, 4 2 = 8, 4 1 = 4, 3:2:1. ఏముంది? 80 × 3 = 120 × 2 = 160 × 1. ఓకే, ఇప్పుడు చూద్దాం. 3 ఉందా? యా, 3 40 3 పోవట్లేదు ఇక్కడ. 160 కదా, 160 అయినా ఇక్కడ. యా, 160. 3 పోవట్లేదు, సారీ. 3 పోకూడదు, తప్పు. సరే సార్. Hmm. 80 × 3 = 120 × 2 = 160 × 1. ఓకే, 420 430 440. ఓకే, తర్వాత 2 కూడా పోతుంది. యా, 2 10 215 220. ఓకే, 10 3 30 30 20 30:20. అంతేనా? 120K ఆఫ్టర్ 8 months 4 3 4 2 4 1. ఓకే, 4 months. ఓకే, 30:30:20 3:3:2 ఉంది. ఓకే, ఆడెంత ప్రాఫిట్ ఇంత. ఫైండ్ ద షేర్ ఆఫ్ చందన్. ఓకే, 2/3 + 3 6, 6 + 2 7, 2/7 × 105. ఓకే, 7 1 = 7, 7 5 = 35, 2 15 = 30. కానీ నేను ఎక్కడో క్యాలిక్యులేషన్లో బొక్క పెట్టా. ఏంటది? 80,000. భవిన్ జాయిన్ ఆఫ్టర్ 120,000 ఎట్ ది ఎండ్ ఆఫ్ 8 months. కానీ 30 ఎక్కడ లేదు. ఫైండ్ ద షేర్ ఆఫ్ చందన్. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈస్ 105,000. ఓకే, Hmm, 120. ఓకే, 4 3 4 2 4 1 కరెక్టే. 160. Bhavin started 80,000 4 months. Bhavin joined 120 at the end of 8 months. 8 months from the start అంటే 4 ఉంది. ఓకే, 8 months from the start. At the end of 8 months from the start, Chandan joined with 160. If the total profit is 1 at the end of year, find the share of Chandan. Okay, 80,000. 80 × 3 420. ఓకే, 30 అవుతుంది. ఓకే, 4 430 210 215 15 30 220. ఓకే, 3 3 4 4 after 5 6. ఓకే, 2/6 అవ్వాలి ఇక్కడ. నో 2/6 ఆఫ్టర్ 7 8, 2/8 అంతే కదా. 3:3:20. ఓకే, 2/8 2/8 × 105,000. ఓకే, 2 1 2 4. ఓకే, 4 2 8, 4 2 8, 4 6 24 24, 4 2 8, 4 5 20, 2625. 2625 is the answer. Yeah, 2625. Next, the average of 15 numbers is 80. The average of first 6 numbers is 72. And the average of the next 6 numbers is 25% more than the first 6 numbers. Okay, the 13th number is 8 more than 15th number, and 14th number is 10 less than the 15th number. Okay, what is the average of 13th and 14th? ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. యావరేజ్ ఆఫ్ 15, ఏ 15 వచ్చేసి 80 ఉంది. ఓకే, ఈ ట్రిక్ చూడండి, ఇక్కడ ట్రిక్ ఉంటుంది. ది యావరేజ్ ఆఫ్
సిక్స్ నెంబర్స్, ఏ సిక్స్ నెంబర్ ఇస్ 72. ఓకే, 72 దీనికంటే ఎంత తక్కువ ఉంది టోటల్ అంటే -8 × 6. ఓకే, -8 × 6 ఇంత ఎందుకు అని తర్వాత చెప్తే =48, -48 వచ్చింది. తర్వాత నెక్స్ట్ 6 నెంబర్స్ ఈస్ 25% మోర్ దెన్ యావరేజ్ ఫస్ట్ ఎక్స్. 72 × 5/4, 72 × 5/4 చేస్తే ఎంత 4 2 8 4 1 4 4 1 4 4 8 8 5 8 40 90. ఓకే, 90 కదా, ప్లస్ 10 × 6 =60. ఇక్కడ -48, ఇక్కడ +60. ఓకే, దీని డిఫరెన్స్ ఎంత 12 +12 వచ్చింది. ఓకే, డిఫరెన్స్ 12 వచ్చింది. ఎక్కడ వరకు ఫస్ట్ 12 మందిలో +12 ఉంది యావరేజ్, వాటి యావరేజ్ అంతా కలుపుకుంటే ఇక్కడ 12 ఎక్కువ వచ్చేసింది. సో మిగిలిన నెంబర్స్ ఎంతమంది 13th 14th 15th వీళ్ళ యావరేజెస్ ఎంత ఉండాలి అంటే టోటల్ ఈ 12 తక్కువ ఉండాలి. ఇక్కడ -12 చేస్తేనే వస్తుంది. ఓకే, సో 80 అన్నాడు కదా, 80 × 3 - 12 ఇక్కడ టోటల్ సమ్ 80 × 3 - 12 ఇక్కడ టోటల్ 12 ఎక్కువ ఉంది. సో ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాలంటే ఇక్కడ మైనస్ తక్కువ ఉండాలి ఈ 13 14 15 ఈ లెక్కలు. ఓకే, అదే ఇక్కడ నేను చేస్తున్నా, మీకు అర్థమవుతుంది అనుకుంటే యావరేజ్ ట్రిక్స్. ఒక యావరేజ్కి సపరేట్గా సెక్షన్ కావాలంటే చెప్పండి, ఒక మొత్తం యావరేజ్ వీడియో వదులుతా ట్రిక్స్ తోటి. ఓకే, బట్ నాకు తెలిసి ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇది ప్రాక్టీస్ చేస్తేనే బెస్ట్. ఈ ట్రిక్ మీకు అర్థమైంది అనుకుంటే 12 ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఈ 13 14 15 దగ్గర ఉండాలి. బట్ ఫస్ట్ వాళ్ళ యావరేజ్లు ఎంత ఉన్నాయో చూద్దాం. 13 14 15 ఇక్కడ యావరేజ్ కాదు, వాళ్ళ ఏజ్ అనుకుందాం, వాళ్ళ కంప్లీట్ ఏజ్, వాళ్ళ నెంబర్ 8 మోర్ దెన్ 13th నెంబర్ 15 కంటే ఎక్కువ ఉంది, 14th నెంబర్ 15 కంటే తక్కువ ఉంది. రెండు 15 తోటి కంపేర్ అవుతుంది కాబట్టి 15x అనుకుందాం. 13th నెంబర్ ఎంత ఉంది 8 మోర్ దెన్ x, సో x + 8 అవుతుంది. అండ్ 14th నెంబర్ ఈస్ 10 less than 15th నెంబర్. ఓకే, x - 10. ఓకే, వీటి యొక్క నెంబర్, వీటి యొక్క సమ్ ఏమవుతుంది 3x - 2 = 80 × 3 - 12. ఎందుకంటే ఇక్కడ 12 వచ్చింది, ఈ ఫస్ట్ 12 వచ్చాయి, ఇక్కడ మైనస్ చేస్తున్నాయి, ఇక్కడ ప్లస్ వస్తే మైనస్ చేస్తున్నా. ఓకే, అంతే కదా. యా, ఎక్స్ వాల్యూ కనుక్కుంటే 13th and 14th, యావరేజ్ ఆఫ్ 13th and 14th. ఓకే, x - 2/2. ఓకే, x + 8 + x - 10/2 = 2x - 2/2 = x - 1. x - 1 ఎంత అని మనం కనుక్కోవాలి ఆన్సర్. అదే కనుక్కుందాం. ఫస్ట్ x కనుక్కుంటే చాలు. 240 - 12 చేస్తే 240 - 14 చేసేద్దాం. 240 - 10 చేయాలి, ఎందుకంటే -2 ఇక్కడ 10, ఇది పోతే ఇక్కడ 10 అవుతుంది. 240 - 10 230, 230/3 x = 230/3 -10 -10 చేస్తే ఎంత -1 చేయాలి. ఇక్కడ మనకి x - 1 కావాలి. ఇక్కడికి వచ్చేసా. ఓకే, ఇక్కడ చేస్తున్నా x - 1 = 230/3 - 1. ఓకే, 230 - 3 అంటే ఎంత 227/3. 3 7 = 21, 3 5 = 15 అవుతుంది. అప్పుడు 75 పాయింట్ చిల్లర, 75 పాయింట్ చిల్లరేనా చూద్దాం. యా, 75 పాయింట్ చిల్లర. నెక్స్ట్, an amount is said to be doubled in 5 years with compound interest. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే ఒక అమౌంట్ డబుల్ అయింది అనుకోండి 1 ఇయర్కి. ఓకే, 2 ఇయర్స్కి ఎంత అవుతుంది తెలుసా 1:4 అవుతుంది. ఓకే, 2 ఇయర్స్కి 1:4, 3 ఇయర్స్కి 1:2³ అవుతుంది. సో అలా చేసుకుంటా పోవాలన్నమాట. అదొక ట్రిక్. నేను ఇక్కడ ఎరేజ్ ఆలింగ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, an amount doubles itself in 5 years. ఓకే, 1:2 5 ఇయర్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మాత్రమే ఈ ట్రిక్ పనిచేస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్లో పనిచేయదు. ఓకే, హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ టేక్ ఫర్ ద అమౌంట్ టు గ్రో 8 times? 8 times అంటే ఓకే, ఈ 5 యూనిట్స్నే మనం 1t అనుకోండి, 1t అనుకోండి. ఓకే, 8 times అవ్వాలి. 1:2 అవ్వాలంటే ఎంత 3t అవ్వాలి, అప్పుడు 2³ వస్తుంది. ఇక్కడ 1³ = 2³ అవుతుంది. సో కానీ t వాల్యూ ఎంత 5 years. సో 3 × 5y = 15 years. 15 yearsకి 8 times అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 15 years. ఓకే, ఏ సమ్ బికమ్ 61 2 years and 77 and 2 in 3 years at compound interest. వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రిన్సిపల్? ఓకే, ఇక్కడ 6600 చూడగానే నేను 10% అనుకున్నా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో 10% అంటే 1/10, 1/10 అంటే ఇక్కడ 10 ఉన్నది 11 అవుతుంది 1 ఇయర్కి. ఓకే, 2 ఇయర్స్కి 100, ఇక్కడ 100 ఉంటుంది, ఇక్కడ 121 ఉంటుంది. 10² = 11², 10² = 11², 2 ఇయర్స్ అవుతుంది.
సో అలా చేసుకుంటూ పోతున్నాం. సో క్వశ్చన్ చూస్తేనే అర్థమైపోవాలి మనకి ఇదేంటి అని. ఓకే, సో ఇక్కడ పి అనుకున్న 2 ఇయర్స్కి 6600 ఉంది, అండ్ 3 ఇయర్స్కి వచ్చేసరికి 7920 అంటే ఇక్కడ 6600 నుంచి 1 ఇయర్, 1 ఇయర్కి 7920 అవుతుంది. ఓకే, 7920 కదా, క్యాన్సర్ ప్రపోర్షనేట్ చేసి చూద్దాం. 66 వస్తుంది కదా, 11 6 66 ఎందుకంటే నేను పక్కా 10 అని ఫిక్స్ అయ్యా. 11 7 7 11 2 22. ఓకే, ఇది 0 లేదు. 60:72, 12 5 60, 12 6 60. ఓకే, 5:6 అంటే 1/5, 20%. అదేంటి అంతేలే, 5:6 ఎలాగ వచ్చింది, 12 5 60. ఓకే, నేను ఇక్కడ 66 అంటే 11 అనుకున్నా, సంథింగ్ మిస్టేక్ అని అయింది. ఓకే, 5:6 రేషియోలో ఉంది. ఓకే, ఇప్పుడు ఒక అమౌంట్ ఇదెంత, 5 అంటే 25 to 36 రేషియో. 36 వాల్యూ వచ్చి 66 ఉంది, 25 వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఏముంది, 6600/36,000 ఇదిగోండి, 36 hourకి 6600 వచ్చింది. ఓకే, మరి 25కి ఎంత వస్తుంది, 6600/36 into 25, 6 6 6 11 100, 2 3 2 5 2 5 550 into 25/3. ఓకే, 550 into 25/3 ఇప్పుడే చేసేద్దామా, లేదు మొత్తం అయిన తర్వాత చేద్దాంలే. 55 into 25 చేద్దాం. ఎంత ఫస్ట్ 55 into 25, 55 into 25, 5 2 10, 5 5 25, 5 2 10, 5 5 25, 5 2 7 3 3 1375, 1375/3. ఓకే, 3 4 12 12 కదా, 1 5 3 5 15. ఇక్కడ 4 5 ఒక్కటే ఉంది, సో ఆన్సర్ ఇదే అనుకుంటున్నా, 4583 సి. యా, 4583 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సుమన్ పర్చేస్ 25 liters of milk at 45 per liter and 15 liters of milk at 50 per liter. She combined both quantities, then sold the entire mixture at 48 per liter. Okay, 48 per liter. What is the total profit or loss? మీరు ఈ క్వశ్చన్ చూసి వెంటనే 25 liters ఇక్కడ 45 rupees, తర్వాత 15 liters 50 rupees ఎలిగేషన్ వేసి అది చేస్తే బొక్కలో పడ్డట్టే. సింపుల్ క్వశ్చన్, ఆప్షన్స్ చూడండి. లాస్ ఆఫ్ 45 rupees, 95 rupees. సింపుల్, 25 into 45 ప్లస్ 15 liters into 50, వాటి ప్రైస్ సమ్ చేయండి. తర్వాత టోటల్ ఎంత, 25 plus 15 ఎంత, 25 plus 10 35, 35 plus 1 40 liters into 48 టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఇంత, మైనస్ చేయడమే. 25 into 45, 2 4 2 5 10, 5 4 20, 5 5 25, 5 2 2 3 1 1 2 5, 750 750 5 7 8 1875. ఇక్కడ 48 into 4, 40 liters 25 plus 15 కన్ఫర్మ్ 0 1 4 40. ఓకే, ఇంటూ 48, 4 8 32, 4 4 16, 1920. ఓకే, ప్రాఫిట్ వచ్చింది 1920 1875. ఓకే, 5 11లో నుంచి 7 పోతే ఎంత, 4 44 44 అండ్ ఓకే సారీ 45. ఇక్కడ 45 rupees ప్రాఫిట్ ఆఫ్ 45. ఓకే, ప్రాఫిట్ ఆఫ్ 45. నెక్స్ట్, a toy manufacturer produced 1200 toys at a cost of 90,000. Okay, he donated 200 cars for charity event, and the rest he announced a 10% discount on market price of 120 per car. He also offered 2 toy cars for free for every 8 toy cars purchased if all. ఇదిగోండి, ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో సంబంధించి మార్కెటింగ్కి సంబంధించిన క్వశ్చన్. ఇంపార్టెంట్, ప్రతిదానికి ట్రిక్ చూడండి చేయడం ఎలాగాని. మన టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది, 90,000 అయింది. ఓకే, ఇది పక్కన పెట్టేసుకోండి, 90,000 అయింది మన కాస్ట్. ఓకే, మన దగ్గర ఉన్న కార్స్ ఎంత, 1200 ఉన్నాయి, టోటల్ 1200 కార్స్ ఉన్నాయి. ఓకే, అందులో 200 అనేది ఇచ్చి పడేశాడు. ఓకే, ఫ్రీగా ఇచ్చి పడేశాడు, దాన్ని వదిలేండి. ఇప్పుడు టోటల్ ఎంతనే 1000 ఉన్నాయి, దీంతో మనం సంపాదించాలి. ఇందులో ఆడు 10% డిస్కౌంట్ ఇచ్చామన్నాడు. ఓకే, ఇందులో 10% డిస్కౌంట్ ఇచ్చామన్నాడు. సో ఎంతకు అమ్ముతున్నాం మనం, 120కి అమ్ముతున్నాం. టోటల్ ఇంత కాస్ట్ ఉంది, ఇందులో 10% డిస్కౌంట్ 9/10. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇక్కడ దాకా హీ ఆఫర్ 2 cars ఫ్రీ ఫర్ ఎవ్రీ 8 hours. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఇదంతా వదిలేండి, జస్ట్ ఇక్కడ ఇంకో డిస్కౌంట్ వస్తుంది, దీన్ని కూడా డిస్కౌంట్ లాగే చూడాలి. వాడు మొత్తం ఎంత, 10 cars అమ్ముతున్నాడు, అందులో 2 cars డిస్కౌంట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 8 cars అంటే టోటల్ 10 cars అమ్ముతున్నాడు. అందులో
2 కార్స్ మాత్రమే డిస్కౌంట్, మిగతా 8 కార్స్కి డబ్బులు కట్టాలి. 2 కార్స్కి డబ్బులు కట్టక్కర్లేదు. సో టోటల్ 10 కార్స్, 2 కార్స్లో డబ్బులు లేవు, 8 కార్స్కి డబ్బులు కట్టాలి. సో వాడి డిస్కౌంట్ ఎంత? 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 2/10 అంటే ఎంత? 1/5. 20% డిస్కౌంట్ ఇచ్చాడు, 8K కట్టాలి. సో ఇక్కడ మనం 2/10 అని వేయకూడదు, ఎందుకంటే ప్రైస్ వాడు ఎంత వస్తుంది మనకి, వాడు ఎంత ఇస్తున్నాడు కదా, ఎంత వస్తుంది. సో 8/10 చేస్తుంది, ఎందుకంటే 2 కార్స్ ఫర్ ఎవ్రీ 10 అంతే. ఈజ్ టు 90,000 రేషియో చేస్తే మనకి ప్రాఫిట్ లాస్ వచ్చేస్తుంది. ఓకే, 90,000 కదా, ఈ 1000 ఎగ్గొట్టు, ఈ 0 ఎగ్గొట్టు. ఓకే, ఈ 9 క్యాన్సిల్ చెయ్యి, అండ్ 2 5 2 4 ఓకే, 2 2 2 5 ఓకే, అంతే కదా. 25:24, 1/25 అంటే ఎంత? 100 అంటే 4% లాస్. 4% లాస్ వచ్చింది వాడికి. 25 కొన్నాడు, 24కి అమ్ముతున్నాడు, 1% లాస్, 4% లాస్ అదే. ఓకే, నెక్స్ట్, ఏ రీటైలర్ మార్క్స్ అండ్ ఎయిర్ కండిషనర్ 80% కాస్ట్ ప్రైస్ ఆఫర్ డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ డ్యూరింగ్ ఎ ఫెస్టివ్ ఆఫర్ అండ్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 10%. ఓకే, మళ్ళీ అదే on the already discount price. If the final selling price is 52, what is the cost price of condition? Okay, marks in air condition. Okay, 80% above the cost price. Okay, CP into 80% above అంటే 180/100. CP into 180/100 చేసాడు. తర్వాత ఆఫర్స్ ఫస్ట్ డిస్కౌంట్ ఆఫ్ 25%. దీన్ని 180కి పెంచాడు, మళ్ళీ తర్వాత 3/4. 25 అంటే 75% తక్కువగా, అదే 75% కాస్ట్కే అమ్ముతున్నాడు. అడిషనల్గా 10% అంటే ఇంటూ 9/10 చేయాలి, 9/10 చేశాడు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1,555,1,552. ఓకే, దాన్ని సాల్వ్ చేద్దాం. 18 ఇంకంతేనా, 3 తోటి సాల్వ్ చేద్దాం. 3 1 3 5 15, 5 3 15 ప్లస్ 3. ఓకే, 3 5 15, 3 1 3, 3 1 3, 3 8 24, 3 4 12. ఓకే, 3 3 9. ఓకే, 3 1 3, 21, 3 7 21, 3 2 6, 3 8 24. ఓకే, నౌ 3 5 15, 3 7 21 ఏనా? యా, 3 6 18 కరెక్టేనా? యా, కరెక్టే. ఆ తర్వాత 18 కదా, 9తో చేద్దాం. 9 2 18, 9 6 54, 9 4 36. ఓకే, 2 into 32 కదా. ఓకే, కింద 4 ఉంది కదా. ఓకే, 4 2 8. ఓకే, CP ఈజ్ ఈక్వల్ టు 32 into 4 into 10, 4 2 8 4 128 చిల్లర, 128 ఉంది కదా. ఓకే, 128. యా, నెక్స్ట్, a 40 liter mixture of juice contains juice and water in the ratio 5:3. Juice water in the ratio 5:3, 5:3, ఇది 40 liters. ఓకే, హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు ది మిక్సర్ టు చేంజ్ ద రేషియో 2:3? 2:3 చేయడానికి ఎంత వాటర్ యాడ్ చేయాలి? సో మనం ఇక్కడ రేషియో మిక్సర్ అండ్ అలిగేషన్లో ఇక్కడ యాడ్ చేస్తాను, ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. ఈ యూనిట్ సేమ్ ఉండాలి, దీనికి సంబంధం లేదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది కదా. దీన్ని ఇంటూ 2 చేస్తా, దీన్ని ఇంటూ 5 చేస్తా. ఓకే, 2 5 10, 2 3 6, 5 2 10, 5 3 15. ఓకే, ఇప్పుడు సో జ్యూస్ కంటెంట్ సేమ్ ఉంది, వాటర్ కంటెంట్ మాత్రం లేదు. ఓకే, అండ్ ఇక్కడ ఎంత అవుతుంది? 9 యూనిట్స్ యాడ్ అవుతున్నాయి, 9 రేషియో యాడ్ అవుతుంది. సో మనకు తెలిసిందే 8:40 అయితే 16 రేషియో, ఇందులో చూసుకోవాలి. 16:40 లీటర్స్ అయితే 9 రేషియో ఎంత అవుతుంది? ఏముంది? 40/16 into 9. ఓకే, 4 4 4 10 2 5 2 2 45/2 అంటే 22 పాయింట్ చిల్లర. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ రింగ్ షేప్ డిస్క్ has outer radius 10 centimeters and inner radius 7 centimeters. ఏ రింగ్ షేప్ డిస్క్. ఓకే, ఈ క్వశ్చన్ ఏ రింగ్ షేప్ డిస్క్ has outer radius 10, inner radius 7. What is the approximate ratio of the ring's area to the whole outer circle? హోల్ అవుటర్ సర్కిల్కి రింగ్కి, దీనికి వచ్చేసి 7, ఇది వచ్చేసి 10. ఏముంది? ఈ యొక్క ఏరియాకి ఈ టోటల్ రింగ్కి ఏరియా రేషియో కనుక్కోమంటున్నాడు. ఓకే, ఫస్ట్ π into r². ఓకే, 10² minus 7². ఓకే, ఈజ్ టు అవుటర్ రింగ్ యొక్క ఏరియా, మొత్తం రింగ్ ఏరియా ఎంత అవుతుంది? π into
10 స్క్వేర్ అంతే కదా. పై క్యాన్సల్. 100 మైనస్ 49 ఈస్ టు 100, 51 ఈస్ టు 100. అప్రాక్సిమేట్ అన్నాడా, అప్రాక్సిమేట్ వాల్యూ కదా. సో 50 వేసుకో, 51 52, 1:2, ఆన్సర్ 1:2 అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బైసైకిల్ విల్ హ్యావింగ్ ఎ రేడియస్ ఆఫ్ 35 సెంటీమీటర్స్, వాట్ పర్సెంట్ ఆఫ్ సర్కమ్ఫరెన్స్ ఇస్ కవర్డ్ ఇన్ ఎ క్వార్టర్ టర్న్. ఓకే, ఇది ఇందాక వచ్చిన క్వశ్చనే, ఆల్రెడీ చేసిన క్వశ్చన్ ఇది. చూడండి, ఒక బైసైకిల్ వెళ్తుంది 35 సెంటీమీటర్ రేడియస్ తోటి. ఓకే, అది క్వార్టర్ టర్న్, వాట్ పర్సెంట్ సర్కంఫిరెన్స్ అది క్వార్టర్ టర్న్ ఇస్తే ఎంత అంటే 90 డిగ్రీ యాంగిల్. క్వార్టర్ టర్న్ అంటే 360/4, 4 1 490, క్వార్టర్ టర్న్ అంటే 90 డిగ్రీస్ యాంగిల్. ఈ సర్కంఫిరెన్స్ ఎంత, 1/4 అంతే. 1/4 క్వార్టర్ టర్న్ అంటే 1/4% ఆఫ్ 1/4 ఆఫ్ సర్కంఫిరెన్స్ 25%. ఓకే, 25%. నెక్స్ట్. ఓకే, ఈ కాన్సెప్ట్ చూడండి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చేయబోయేది ఏంటంటే డిజిటల్ సమ్. మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, TIGITAL, డిజిటల్ సమ్. ఓకే, డిజిటల్ సమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే బ్యాంకింగ్ అందులో పనికొస్తుంది. ఇక్కడ చూడండి, డిజిటల్ సమ్ అంటే ఏంటి. నేను ఇప్పుడు దీని 3 + 1 ఎంత, 4 క్యూబ్. జస్ట్ వాటి యొక్క సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు సమ్ చేయడం. 1 + 8 అంటే 9 క్యూబ్. సారీ, కొంచెం జలుబు చేసింది. 9 క్యూబ్ ప్లస్ మైనస్ 3 + 7 అంటే 10 అంటే 1 క్యూబ్. 3 + 7 10 అవుతుంది, 1 క్యూబ్. 1 క్యూబ్ ప్లస్ 2 + 1 3. ఓకే, దీన్ని చేస్తే ఎంత, 64 + 9 అంటే 729 మైనస్ ఇక్కడ ఎంత, ఇక్కడ 1 కదా, 1 + 3 ఇంతే వచ్చింది కదా డిజిటల్ సమ్. కానీ ఇక్కడ 6 + 4 10, ఇది 1 వస్తుంది. 7 + 2 9, 9 + 8 9 వస్తుంది, మైనస్ 1 + 3. అండ్ డిజిటల్ సమ్లో 9 వస్తే మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆడ ఎంత పెద్ద నెంబర్ అనే 9 వస్తే అది 0తోనే కన్సిడర్ చేయాలి, పెద్ద డిఫరెన్స్ ఉండదు దానివల్ల. ఓకే, 9ని మనం ఎప్పుడు ఇగ్నోర్ చేయాలి డిజిటల్ సమ్లో. 9ని నేను ఇగ్నోర్ చేస్తున్నా అంటే 0 అనుకుంటున్నాను 9ని. ఓకే, 9ని 0 అనుకుంటున్నా. సో 1 - 1 + 3. ఓకే, 1 - 1 + 3 వచ్చింది. సో డిజిటల్ సమ్ యొక్క ఆన్సర్ 3 వచ్చింది. ఓకే, 3 వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, ఆన్సర్స్ అన్నీ మైనస్లో ఉన్నాయి, అన్నీ నెగిటివ్ సైడ్లో ఉన్నాయి. మరి ఆన్సర్ ఎలా కనుక్కోవాలి, దానికి కూడా ఒక ట్రిక్ ఉంది. ఫస్ట్ మనం ఈచ్ యొక్క డిజిటల్ సమ్ కనుక్కుందాం. ఓకే, డిజిటల్ సమ్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ మనకి 9 ఎలిమినేట్ చేయాలి. ఓకే, 3 + 6 9, దీన్ని ఎలిమినేట్ చేసి పాడదాం. 8 + 1 9, ఇది కూడా 9. సో 0 వచ్చింది దీని డిజిటల్ సమ్. 9 వచ్చినా 0 వచ్చినా ఒకటే, ఏ అనేది కాదు. ఓకే, నెక్స్ట్ 8 + 2 10, 10 + 4 15, 15 + 1 -6. ఓకే, 12 14 15 -6 వచ్చింది ఇక్కడ. ఓకే, దీని పక్కన పెట్టి దీని సమ్ ఎంత, 4 + 5 9, తీసి వాడతాం. 6 + 7 13, 1 + 3 ఇక్కడ -4 వచ్చింది. ఓకే, ఇక్కడ 5 4 9 అవుతుంది, 2 + 3 -5 వచ్చింది. ఓకే, ఇవన్నీ -6 -1 మనకు కావాల్సిన 3. సో -6 యొక్క డిజిటల్ సమ్ని +6 ప్లస్ పాజిటివ్లో కన్వర్ట్ చేయాలంటే +9 యాడ్ చేయండి ప్రతి దానికి. +9 +9. ఓకే, -6 + 9 ఇక్కడ 3 వస్తుంది, ఇదే మన ఆన్సర్ అవుద్ది. ఇక్కడ చూడండి, -4 + 9 ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. సో ఈ రెండు కాదు, ఆన్సర్ వచ్చేసి B. ఇదే షార్ట్ కట్. లాంగ్ కట్లో మీరు 1 క్యూబ్ 8 క్యూబ్ +0 చేస్తే ఎంత వస్తుంది అని అంటే ఇంకో ట్రిక్ కూడా ఉంది ఇచ్చేయడానికి. ఇది డిజిటల్ సమ్ తోటి అయితే ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఇంకో ట్రిక్ ఏంటంటే లాస్ట్ యూనిట్ డిజిట్ మెథడ్ తోటి ఇక్కడ 1 + 8 క్యూబ్ వచ్చేసి ఎంత అవుతుంది, 8 8 64, 8 4 32 అవుతుంది. మైనస్ 7 క్యూబ్ ఎంత, 343 అవుతుంది. 7 క్యూబ్, సో -3 అవుతుంది. ప్లస్ 210, ఇక్కడ 0నే, ఎందుకంటే యూనిట్ డిజిట్స్లో చూస్తున్నాం మనం ఏది మ్యాచ్ అవుతుంది. కానీ ఆన్సర్లు అన్నీ 0 ఉన్నాయి కాబట్టి ఇది మనం చేయడం ఇంపాసిబుల్, అయ్యే పని కాదు. డిజిటల్ సమ్ తోటి ఈ క్వశ్చన్ చేయాలి, లేదంటే 1 క్యూబ్ 2 ఈచ్ 1 క్యూబ్ అంతా ఫైండ్ అవుట్ చేసి చేయాల్సి వస్తుంది. కానీ చేయాల్సింది అంటే డిజిటల్ సమ్ తోటే. మీకు ఇంకా అర్థం కాకపోతే డిజిటల్ సమ్ అని యూట్యూబ్లో కొట్టి చూడండి, బోల్డెన్ వీడియోస్ ఉంటాయి, అలా సాల్వ్ చేయాలి ఈ క్వశ్చన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఇదేంటి చూడండి. y = mx + c passes through 1, 8 find m. ఇది ఈజీ క్వశ్చన్. ఈ 1, 8 ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. 8 = m + 5, m = 3 అంతే. ఆన్సర్ వచ్చేసి 3. జస్ట్ 10 సెకండ్స్ క్వశ్చన్, 10 సెకండ్స్ క్వశ్చన్, ఇది చేసి పడేయచ్చు. ఓకే, ఐ హోప్ ఇంతటితోటే మన అయిపోయింది. ఓకే, నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఇంకా ఏం టాపిక్స్ కావాలి అని. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్
అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్ దగ్గర పడుతుంది. హోప్ మీరు అన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకుంటే ప్రతి మాక్ టెస్ట్ డైలీ రాయండి. ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే ఆ క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. పోస్ట్లో కూడా నేను ఇది ఎగ్జిబిట్ చేశాను, నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాను. మీరు కూడా నా యొక్క పోస్ట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు, నా సబ్స్క్రైబర్స్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.